విదర్భ దేశంలో భీష్మకుడు అనే రాజు ఉండేవాడు. ఈయనకి 5 కుమారులు, 1 కుమార్తె. కూతురు పేరు రుక్మిణి. రుక్మిణీదేవి శ్రీకృష్ణుడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే రుక్మిణీదేవి ఇంటికి ఎప్పుడూ భాగవతులు వస్తూ ఉండేవారు. వారు భీష్మకుడితో ఇలా చెబుతూ ఉండేవారు: పరమాత్మ శ్రీకృష్ణుడిగా అవతారం స్వీకరించి ఎందరో రాక్షసుని మరియు కంసుడిని సంహరించి ద్వారకానగర నిర్మాణం చేసి తనని నమ్ముకున్న వాళ్ళందరినీ రక్షించాడు. అలా వారు శ్రీకృష్ణుడి గురించి కథలు చెబుతూ ఉంటే రుక్మిణీదేవి మనసు శ్రీకృష్ణుడిని చేరింది. పరమాత్మ తత్వం తెలుసుకుంది. ఈలోపు భీష్మకుడి పెద్ద కుమారుడు రుక్మిణీదేవిని శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించాడు. ఈ శిశుపాలుడు మహాదుర్మార్గుడు. వివాహానికి కొద్ది రోజుల ముందు శిశుపాలుడు తనతో పాటు జరాసంధుడు ఇంకా మొదలైన స్నేహితులని తీసుకుని విదర్భ దేశం వచ్చాడు. రుక్మిణీదేవి అగ్నిజ్యోతనుడు అనే బ్రాహ్మణుడితో అంది: మహానుభావ, నేను శ్రీకృష్ణ పరమాత్మని వివాహం చేసుకోవాలనుకున్నాను. కానీ నా అన్నగారు నన్ను శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాడు. అందుకని నేను రాసిన ఈ లేఖని తీసుకుని ద్వారకా నగరంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మకి ఇవ్వండి. అగ్నిజ్యోతనుడు ద్వారకా నగరం చేరుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకి మర్యాదలు చేసి మీరు ఏ దేశం నుంచి వస్తున్నారని అడిగాడు. అగ్నిజ్యోతనుడు అన్నాడు: నేను భీష్మకుడు అనే రాజు పరిపాలించే విదర్భ దేశం నుంచి వచ్చాను. ఆయన కూతురు రుక్మిణీదేవి మీకు ఈ లేఖ ఇవ్వమని పంపించింది. మీరు ఈ లేఖని తీసుకోండి అని శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్మ లేఖని తీసుకుని చదువుతున్నాడు. ఏమిటి రుక్మిణీదేవి ఉత్తరం రాసింది? ఒక ఆడపిల్ల నాకు ఉత్తరం రాసింది అని మనసులో వేరే అభిప్రాయం ఏర్పరచుకుని ఈ ఉత్తరం చదువుతున్నావా? ఎందుకు రాయకూడదు? నేను మోహంతో రాస్తున్నాను అనుకున్నావా? నువ్వు అందరినీ ధన్యుడవి చేస్తావు, లోకమంతటికి ఆనందాన్ని చేకూరుస్తావు. ఆనాడు నిన్ను కోరి లక్ష్మీదేవి వరించలేదా? నేను కాని గత జన్మలలో వ్రతం చేసిన దాన్ని అయితే, ఒక మహానుభావుడు సద్గురు పాదాలు ఒత్తిన దాన్నైతే, వారికి నమస్కరించిన దాన్ని అయితే, ఏదీ ఆశించగా ఒకరికి పెట్టిన దాన్ని అయితే, నాకు అటువంటి పుణ్యం ఉంటే నీ చేతిలో శిశుపాలుడు మరణించి నేను నీ దానని అవుదుగాక. నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను నీ దాన్ని చేసుకోవాలి. నువ్వు అంటావేమో రుక్మిణి, నువ్వు ఎక్కడో అంతఃపురంలో ఉంటావు. నిన్ను తీసుకెళ్లేటప్పుడు నీ అన్నలు తండ్రి అడ్డు వస్తే వారిని సంహరిస్తే అయ్యో ఎంత పని అయ్యింది అని మనసు మార్చుకుంటావేమో అని అంటావేమో కృష్ణ. నీకో ఉపాయం చెబుతా. మా వాళ్ళు పెళ్లికి ముందు నన్ను ఊరి చివర ఉన్న శివపార్వతుల ఆలయానికి పంపిస్తారు. అక్కడ నేను అమ్మవారికి అర్చన చేస్తాను. ఆ సమయంలో నా దగ్గర కొందరే భటులు ఉంటారు. అప్పుడు నువ్వు వచ్చి నన్ను నీ రథంలో ఎక్కించుకుని తీసుకెళ్ళు. ప్రాణేశ, నీ గురించి వినలేని, నీ మాటలు వినలేని చెవులు ఎందుకు? నిన్ను చూడని కళ్ళు ఎందుకు? నిన్ను పొందని ఈ సౌందర్యం ఎందుకు? నిన్ను సేవించని శరీరం ఎందుకు? నిరంతరం నిన్ను కౌగిలించుకుని నీ మెడలో ఉన్న పూలమాల వాసన చూడాలనుంది. నిన్ను చేరుకోవాలనుంది. నువ్వు పురుష సింహంవి. సింహం తినవలసిన పదార్థం ఒక నక్క తిందామనుకుంటే సింహం ఎలా చీల్చేస్తుందో అలా నీకు చెందవలసిన నన్ను శిశుపాలుడు పొందాలనుకుంటున్నాడు. అందుకని స్వామి, నువ్వు వచ్చి నన్ను చేపట్టాలి. ఇది నా ప్రార్థన. ఒకవేళ నువ్వు రాని పక్షాన నేను ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా సరే పొందితే నిన్ను పొందుతాను, లేదా వివాహం చేసుకోకుండా నీ కోసం వ్రతాలు చేస్తాను తప్ప వేరే వారిని భర్తగా అంగీకరించను. శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు: రుక్మిణీదేవి నాకు లేఖ రాయడం కాదు, నేనే ఆమె గురించి ఆలోచన చేస్తూ రాత్రుళ్ళు నిద్రపోకుండా ఉన్నాను ఆమెని వివాహం చేసుకోవడానికి. అగ్నిజ్యోతనుడు అన్నాడు: రుక్మిణీదేవి నీకు తగినది, ఆమెకి నీవు తగినవాడివి. గురువుగా నేను ఆశీర్వచనం చేస్తున్నా. మీ ఇద్దరికీ వివాహం జరుగుతుంది. కృష్ణ పరమాత్మ వెంటనే బయలుదేరారు. బలరాముడు తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు అని అడిగారు. అక్కడ ఉన్నవారు అన్నారు: విదర్భ దేశంలో ఉన్న రుక్మిణీదేవిని రాక్షస వివాహం నుంచి తీసుకురావడానికి. తమ్ముడు ఒక్కడే వెళ్ళాడని బలరాముడు వెంటనే సైన్యంతో బయలుదేరాడు. కృష్ణ పరమాత్మ విదర్భ దేశం చేరుకుని ఆ వీధులలో తిరుగుతుంటే అక్కడ ఉన్న ప్రజలు ఎంత అందంగా ఉన్నాడు అని చూస్తున్నారు. ఈలోగా రుక్మిణీదేవి కంగారు పడుతూ, అసలు అగ్నిజ్యోతనుడు నా లేఖ శ్రీకృష్ణుడికి ఇచ్చాడో లేదో, ఇచ్చినా కృష్ణుడు రావాలనుకుంటున్నాడో లేదో, నాకు అంత భాగ్యం ఉందో లేదో. ఈలోపు ప్రజలు అనుకుంటున్నారు, బ్రహ్మ రుక్మిణీదేవి కోసం కృష్ణుడిని పుట్టించాడు, కృష్ణుడి కోసం రుక్మిణీదేవిని పుట్టించాడు. ఈ ఇద్దరు దంపతులు అయితే ఎంత బాగుంటుందో. కానీ మహారాజు శిశుపాలుడికి ఇచ్చి చేస్తానంటున్నాడు. ఈ ఇద్దరి వివాహానికి శిశుపాలుడు అడ్డు ఉంటే అతను తొలగిపోవడానికి మా పుణ్యాలన్నీ ఇచ్చేస్తాం. వాళ్ళిద్దరూ ఒకటవ్వాలి. అగ్నిజ్యోతనుడు రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళి అన్నాడు: నీ వంటి శిష్యురాలికి గురువు అయినందుకు ఎంత దానం ఇచ్చాడో. సుదర్శన చక్రం పట్టుకుని కృష్ణుడు వచ్చేశాడు.
ఇక్కడి నుంచి నిన్ను తీసుకెళతాడు. నీ జీవితం ఫలించింది. రుక్మిణీదేవి చాలా సంతోషపడి ఉమామహేశ్వరుల ఆలయానికి వెళ్లి ప్రార్థిస్తుంది. అమ్మా, మీరు సనాతనంగా ఆది దంపతులు. అమ్మా, నువ్వు తరగని 5వ తనంతో ఉన్నావు. అలా నన్ను కూడా 5వ తనంతో నిలబెట్టు తల్లి. నిన్ను ఎవరు నమ్ముతారో వారికి నాశనమనేది లేదు. నువ్వు రక్షించి తీరుతావు. శ్రీకృష్ణ పరమాత్మ రథంలో పట్టుబట్టలతో చిరునవ్వుతో వచ్చాడు. రుక్మిణీదేవి పరమాత్మని చూసింది. శ్రీకృష్ణ పరమాత్మ రథంలోంచి దిగి రుక్మిణీదేవి చెయ్యి పట్టుకొని రథంలో తీసుకెళుతున్నాడు. అక్కడ ఉన్న భటులు స్పృహ కోల్పోయారు. కొద్దిసేపటికి లేచి, అయ్యో, కృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకెళ్లాడు అని పరుగున వెళ్లి శిశుపాలుడు జరాసంధుడికి చెప్పారు. శిశుపాలుడు సైన్యంతో బయలుదేరాడు. శ్రీకృష్ణుడు సైన్యాన్నంతా సంహరించాడు. శిశుపాలుడు వెంటనే వెళ్లి జరాసంధుడితో జరిగింది చెప్పాడు. జరాసంధుడు అన్నాడు, నువ్వు ఎంత అదృష్టవంతుడవి. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి చనిపోకుండా వచ్చావా? పెళ్లి ఆగిపోతే ఆగిపోయింది, ఇంకొక అమ్మాయి దొరుకుతుంది, బ్రతికా అని సంతోషపడు. రుక్మిణీదేవి యొక్క అన్న రుక్మి శ్రీకృష్ణుడి రథం వెంట వెళుతూ అన్నాడు, నువ్వు గోపాలబాలుడవి, ఎక్కడో పుట్టినవాడివి, మందల వెనుక తిరిగేవాడివి. నీకు మా అమ్మాయి కావలసి వచ్చిందా? ఆగు, నిన్ను ఇప్పుడే సంహరిస్తా అని వెంట వెళుతున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ సుదర్శన చక్రం చేతిలో పట్టుకున్నారు. రుక్మిణీదేవి వెంటనే పరమాత్మ కాళ్ళు పట్టుకుని అంది, నేను కోరినవాడితో పెళ్లి అయిందని నా తండ్రి సంతోషపడాలా, లేక పెద్ద కొడుకు మరణించాడు అని విచారించాలా? నా అన్నకి ప్రాణభిక్ష పెట్టు. శ్రీకృష్ణ పరమాత్మ రథం ఆపి కిందకి దిగి, వీడిని చంపను, కానీ ప్రాణం తీసినంత పని చెయ్యాలి అని రుక్మి జుట్టు పట్టుకుని కత్తితో జుట్టు గడ్డం తీసేశాడు. రుక్మిణీదేవి బాధపడింది. బలరాముడు ఓదార్చారు. అందరూ కలిసి ద్వారకా నగరం చేరుకున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, రుక్మిణి, బెంగ పెట్టుకోకు. మరుసటి రోజు పెద్దలందరి సమక్షంలో రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కొంతకాలానికి రుక్మిణీదేవికి ఒక కుమారుడు జన్మించాడు. పేరు ప్రద్యుమ్న. ఒకరోజు ప్రద్యుమ్నకి పాలు ఇచ్చి పడుకోబెట్టి రుక్మిణీదేవి కూడా పడుకుంది. శంబరాసురుడు అనే రాక్షసుడు మారువేషంలో అంతఃపురంలోకి ప్రవేశించి పిల్లవాణ్ణి ఎత్తుకెళ్లి ఒక మహాసముద్రంలో పడేశాడు. ఇలా ఎందుకు చేశాడంటే, శ్రీకృష్ణ పరమాత్మకి రుక్మిణీదేవికి పుట్టబోయే మొదటి సంతానం వల్ల అతని మరణం ఉంది. ఈ పుట్టిన పిల్లవాడు ఎవరంటే, ఒకానొక సమయంలో పరమశివుడు తపస్సు చేస్తున్నాడు. తారకాసుర సంహారం కొరకు పార్వతీ పరమేశ్వరుల వివాహం కావాలి. పార్వతీ పరమేశ్వరులని కలపడం కోసమని ఇంద్రుడి ఆజ్ఞతో మన్మధుడు పరమశివునిపై బాణప్రయోగం చేద్దామని ధనుస్సులో విల్లు పెట్టి లాగుతుంటే మహాశివుడికి అనుమానం వచ్చి కళ్ళు తెరిచి 3వ కంటితో మన్మధుడిని భస్మం చేశాడు. మన్మధుడు శ్రీ మహావిష్ణువు కొడుకు. మన్మధుడి భార్య రతీదేవి పార్వతీ పరమేశ్వరుల వివాహం తర్వాత పార్వతీదేవిని తన భర్త కోసం ప్రార్థించింది. పార్వతీదేవి మన్మధుడిని తిరిగి బ్రతికించింది. అంటే రతీదేవితో అంది, నీ భర్త అనంగుడు అవుతాడు. అంటే శరీరం ఉండదు, కానీ నీకు మాత్రం కనబడతాడు అని వరమిచ్చింది. పరమశివుడు అన్నారు, శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతారం స్వీకరించినప్పుడు మన్మధుడు కొడుకుగా పుడతాడు. అప్పుడు రతీదేవి శరీరంతో చూస్తుంది అని వరమిచ్చారు. అలా శ్రీకృష్ణుడికి మన్మధుడు ప్రద్యుమ్నగా పుట్టాడు. శంబరాసురుడు ప్రద్యుమ్నని సముద్రంలో పడేసి చనిపోయాడు అనుకుని వెళ్ళిపోయాడు. సముద్రం లోపల ఒక పెద్ద చేప ఈ పిల్లవాడిని చూసి ఒక చేప అనుకుని మింగేసింది. అప్పుడే జాలర్లు వల వేసి చేపని పట్టుకుని పడవలో వేసి ఒడ్డున వచ్చాక ఒక రంపంతో దాన్ని కోశారు. ఒక చంటి పిల్లవాడి తల కనబడి బయటికి తీశారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, మన రాజు శంబరాసురుడికి ఇద్దాం బహుమతిగా అని పరిగెట్టి శంబరాసునితో అన్నారు, ప్రభు, ఎప్పట్లా సముద్రంలో వేటకి వెళ్ళాం, ఒక పెద్ద చేప పట్టుకున్నాం, దాని కడుపు కోస్తే ఈ పిల్లవాడు కనబడ్డాడు. శంబరాసురుడు ఆశ్చర్యపోయాడు. కానీ తను పడేసిన పిల్లవాడు బ్రతికే అవకాశం లేదని ఎవరికి ఇద్దాం అనుకుంటుండగా శ్రీకృష్ణావతారం కోసం ఎదురు చూస్తూ శ్రీకృష్ణుడి రుక్మిణిల మొదటి సంతానం తప్పకుండా శంబరాసురుని చంపడానికి వస్తాడని రతీదేవి అక్కడ వంటశాలలో మాయాదేవి అనే పేరుతో పనిచేస్తుంది. మాయాదేవి వెళ్ళి, నాకు ఆ పిల్లవాడిని ఇవ్వండి, నేను పెంచుకుంటాను అని అడిగింది. శంబరాసురుడు పిల్లవాడిని ఇచ్చాడు. రతీదేవి భర్తని పసిపిల్లాడిగా సాకింది, కానీ భర్తగానే అనుకుంటుంది. ప్రద్యుమ్న పెరిగి యుక్త వయసుకి వచ్చాడు. రతీదేవి ప్రవర్తనని గమనించి అన్నాడు,
నువ్వు మాతృత్వానికి కలంకం తెస్తున్నావు. నువ్వు నన్ను పెంచి పెద్దవాణ్ణి చేశావు. నేను నీ కొడుకుని. నువ్వు నా పట్ల కామంతో ప్రవర్తిస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది. నీ ప్రవర్తనలో దోషం ఉంది. ఎందుకు నీ యందు ఇంత విచిత్ర ప్రవర్తన జరుగుతుంది? రతీదేవి అంది, ప్రద్యుమ్న, నువ్వు రుక్మిణి కృష్ణులకి జన్మించిన వాడివి. నువ్వు పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు ఈ శంబరాసురుడు అపహరించి నిన్ను తీసుకెళ్లి సముద్రంలో పడేశాడు. నిన్ను చేప మింగితే జాలర్లు తెచ్చి శంబరాసుడికి ఇచ్చారు. శంబరాసుడి దగ్గర తీసుకుని నేను పెంచాను. నీ తల్లి ఇప్పటికీ నిన్ను గుర్తు తెచ్చుకుని ఏడుస్తూ ఉంది. నీ తల్లి బాధని తీర్చడానికి నువ్వు నీ తల్లి దగ్గరికి వెళ్ళవా? ప్రద్యుమ్న అన్నాడు. అయితే నువ్వు నా తల్లివి కావు. ఎవరు నీవు? రతీదేవి అంది, నేను నీ భార్యని. పరమశివుడు నాకు ఇచ్చిన వరం వలన నిన్ను పెంచాను. ప్రద్యుమ్న అన్నాడు, నేను వెంటనే నా తల్లి దగ్గరికి వెళ్ళాలి. నా తల్లికి నన్ను దూరం చేసినందుకు ఈ శంబరాసురుని చంపేస్తా. రతీదేవి అంది, ఆగు. నువ్వు అంత తొందరగా వాణ్ణి చంపలేవు. వాడికి ఎన్నో మాయలు తెలుసు. అందుకని నేను నీకు మహామాయ అనే విద్యని ఉపదేశం చేస్తాను అని ఉపదేశించింది. ప్రద్యుమ్న శంబరాసురుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, దుర్మార్గుడా, ఆ రోజు నన్ను పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు సముద్రంలో పడేశావు. వాడినే నేను. రా యుద్ధానికి. శంబరాసురుడికి నిజం తెలిసి నేనే నన్ను చంపేవాడిని బ్రతికించి పెద్ద చేశానా అని కోపంతో తన మాయ ద్వారా పిశాచాలు పంపించాడు. ఇంకా ఎన్నో మాయలు ప్రయత్నించాడు. కానీ ప్రద్యుమ్న తన మహామాయ ద్వారా వాటిని ఆపి శంబరాసురుడి తల నరికేశాడు. ఈ విషయాలన్నీ శ్రీకృష్ణుడికి తెలుసు. కానీ రాక్షస సంహారం జరగాలి కాబట్టి రుక్మిణీదేవికి ప్రద్యుమ్న దొరకలేదు అని చెప్పాడు. రతీదేవి ప్రద్యుమ్నని ఆకాశ మార్గాన ద్వారకకి తీసుకెళ్ళింది. ప్రద్యుమ్న అచ్చం శ్రీకృష్ణుడిలా ఉంటాడు. అక్కడ ఉన్న కొందరన్నారు, ఏమిటి శ్రీకృష్ణ పరమాత్మ ఆకాశ మార్గాన వస్తున్నారు? మరికొంతమంది అన్నారు, చాలా యవ్వనంలో ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ కాదు, కానీ పోలికలన్నీ ఉన్నాయి. చెలికెత్తలు పరుగున వెళ్లి రుక్మిణీదేవితో అన్నారు, అమ్మ, ఎవరో అచ్చం శ్రీకృష్ణ పరమాత్మలా ఉన్నారు. మీరు వచ్చి చూడండి. రుక్మిణీదేవి పరుగున వచ్చి ప్రద్యుమ్నని చూసి అనుకుంది, నా కొడుకు బ్రతికి ఉంటే ఇప్పుడు ఇలానే ఉండేవాడు. కానీ పోలికలన్నీ నా భర్తలాగే ఉన్నాయి. వీడు నా కొడుకే అయ్యుండాలి. ఈలోగా శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి, ఎవరివోయ్ నువ్వు? అచ్చం నాలాగా ఉన్నావు. ప్రద్యుమ్న చెప్పేలోగా నారద మహర్షి వచ్చి అన్నారు, మహానుభావ, నీకు తెలియని విషయమా? ఆనాడు మన్మధుడు కాలి బూడిద అయితే పరమశివుడి వరం వలన ప్రద్యుమ్నుడిగా జన్మించాడు. చిన్నతనంలో అపహరించబడి శంబరాసురుడిని సంహరించాడు. ఈనాడు రతీదేవితో కలిసి వచ్చాడు. నీ ఇంటికి కొడుకు కోడలు కూడా వచ్చారు. రుక్మిణీదేవి ఇద్దరినీ కౌగిలించుకుంది. శ్రీకృష్ణ పరమాత్మ సంతోషించారు. అంతఃపురంలో కోలాహలం మొదలైంది. అందరూ సంబరాలు చేసుకున్నారు. ఒకానొక సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ తన అంతఃపురంలో బలరాముడితో కూర్చొని ఉండగా సత్రాజిత్తు ద్వారకకి వచ్చాడు. ఎంతో తేజస్సుతో ఉన్నాడు. అక్కడి ప్రజలు సాక్షాత్తు సూర్యనారాయణుడే దిగి వస్తున్నాడు అనుకుని పరుగున వెళ్లి శ్రీకృష్ణ పరమాత్మతో అన్నారు, భగవాన్, మన ద్వారకకి సాక్షాత్తు సూర్యనారాయణుడు వస్తున్నాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అన్నారు, సూర్యుడే కిందకి వస్తే భూమండలం ఉంటుందా? ఆయన సత్రాజిత్తు అనే రాజు సూర్యనారాయణుడిని ఎంతో భక్తితో ఆరాధించాడు. దానికి శమంతకమణి అనే మణిని బహుకరించాడు. దాన్ని ధరించి వస్తుంటే సూర్యనారాయణుడు అని భ్రమపడ్డారు. ఈ శమంతకమణి ఎక్కడ ఉంటుందో అక్కడ దుర్భిక్షం రాదు, రోగాలు రావు, మానసిక పీడలు రావు. దీనితో పాటు ఈ మణి ఉన్న ఇంట్లో ప్రతిరోజు సూర్యోదయంకి 8 బారుల బంగారం ఇస్తుంది. సత్రాజిత్తు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి నమస్కరించాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుతో అన్నాడు, నీ దగ్గర ఉన్న శమంతకమణి నీ ఒక్కడికే ప్రయోజనం. అదే దాన్ని ఉగ్రసేన రాజుకి బహుకరిస్తే దానివల్ల రాజ్యం మొత్తానికి మేలు జరుగుతుంది. సత్రాజిత్తు అన్నాడు, ఈ మణిని నేను ఇవ్వను. శ్రీకృష్ణ పరమాత్మ ఒక చిన్న నవ్వు నవ్వారు. కొద్దిసేపటికి ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రతిరోజు పూజామందిరంలో మణిని పెట్టి పూజ చేస్తున్నాడు. ఆ మణి ఇచ్చే బంగారంతో గదులన్నీ నిండిపోతున్నాయి. ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేన అన్నాడు, అన్నయ్య, నేను ఈ మణిని వేసుకుని వేటకు వెళతాను. సత్రాజిత్తు మణిని ఇచ్చాడు. ప్రసేన వేటకి వెళ్ళాడు. ప్రసేన మెడలో ఉన్న మణిని ఒక సింహం చూసి అదేదో మెరుస్తూ ఉంది అని ప్రసేన మీద దూకింది. ప్రసేన మరణించాడు. సింహం ఆ మణిని తన నోట్లో పెట్టుకుని వెళుతూ ఉంటే జాంబవంతుడు చూశాడు. ఆ సింహాన్ని చంపి మణిని తీసుకుని తన గుహలోకి వెళ్ళాడు. జాంబవంతుడు ఆ మణిని తన కొడుకు ఉయ్యాలపై ఆడుకోవడానికి కట్టాడు. సత్రాజిత్తు తన తమ్ముడు మరియు మణి గురించి అంతా వెతికాడు. తమ్ముడు మరణించాడు అని తెలిసింది. మణి మాత్రం ఎక్కడా దొరకలేదు. అందుకని అందరితో అంటున్నాడు, నేను ఒకసారి ఈ మణిని వేసుకుంటే శ్రీకృష్ణుడు అడిగాడు. నేను ఇవ్వను అన్నాను. సరే అన్నాడు. కానీ బహుశా అప్పటి నుంచి ఈ మణిని తస్కరించడానికి పథకం వేశాడు. నా తమ్ముడు ఆ మణి పెట్టుకుని వేటకు వెళుతుంటే కృష్ణుడే ప్రసేనని సంహరించి మణిని తీసుకున్నాడు
అని కనిపించిన వాళ్ళందరికీ చెబుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణ పరమాత్మ తనపై పడిన అపనిందని తొలగించాలని అన్వేషణ మొదలుపెట్టాడు. అసలు ఆ మణి వేసుకున్న ప్రసేనుడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకొని అక్కడికి తన బంధుమిత్రులతో శ్రీకృష్ణుడు వెళ్ళాడు. అక్కడ ప్రసేనుడి కళేబరము గుర్రం కనబడ్డాయి. మణి లేదు. వీళ్ళని ఎవరు చంపారు అని చుట్టూ చూస్తే సింహం అడుగుజాడలు కనబడ్డాయి. వీళ్ళని సింహం చంపింది అని తెలుసుకొని ఆ అడుగుజాడలని వెంబడించారు. ఒకచోట సింహం అడుగుజాడలతో పాటు భల్లూకం అడుగుజాడలు కనబడ్డాయి. ఓ, ఈ సింహాన్ని ఒక భల్లూకం చంపింది. ఆ భల్లూకం వెళ్ళిన వెంట వెళ్ళారు. అది ఒక గుహలోకి వెళ్ళినట్టు తెలిసింది. అందరూ ఆ గుహ ముందు నిలబడి నువ్వు వెళ్ళు అంటే నువ్వు వెళ్ళు అని ఎవరూ లోపలికి వెళ్ళడానికి సాహసించడం లేదు. శ్రీకృష్ణ పరమాత్మ లోపలికి వెళ్ళారు. అక్కడ ఉయ్యాలకి కట్టిన మణిని చూసి తీసుకున్నారు. అక్కడ పిల్లవాణ్ణి చూసుకునే ఆమె గట్టిగా మణిని పట్టుకెళ్తున్నాడు అని అరిచింది. లోపల పడుకున్న జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో యుద్ధం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల పాటు యుద్ధం చేస్తూనే ఉన్నారు. బయట ఉన్న వాళ్ళు శ్రీకృష్ణుడు ఇన్ని రోజులైనా రాలేదు, ఎందుకైనా మంచిది మనం మన నగరానికి వెళ్ళిపోదామని వెళ్ళిపోయారు. రుక్మిణీదేవితో విషయం చెప్పారు. రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని దుర్గాదేవికి ప్రార్థన చేసింది. దుర్గాదేవి అంది, శ్రీకృష్ణుడు ప్రమాదంలో లేడు, త్వరలోనే దర్శనమిస్తాడు. అంతఃపురంలో ఉన్నవాళ్ళు సంతోషించారు. అక్కడ గుహలో యుద్ధం చేసి అలసిపోయి రక్తం కారుతుండగా కింద పడిపోయాడు జాంబవంతుడు. నన్ను ఓడించిన ఈయన ఎవరు అని చూశాడు. ఓ, త్రేతాయుగంలో మేమందరం ఎవరినైతే సేవించామో, ఎవరు రావణాసురుడిని సంహరించాడో ఆ మహానుభావుడు శ్రీరామచంద్రమూర్తి. నేను నీతో యుద్ధం చేయాలి అనుకుంటున్నా అంటే ఈ అవతారంలో కుదరదు, నేను కృష్ణావతారంలో ఉన్నప్పుడు నీతో యుద్ధం చేస్తానని వరమిచ్చాడు అని శ్రీకృష్ణుడి పాదాలపై పడి స్తోత్రం చేశాడు. రామా, ఇవాళ నువ్వు కృష్ణుడిగా దర్శనమిచ్చావా? నేను నీకు ఏమి ఇవ్వగలను? మీరు ఈ శమంతకమణిని స్వీకరించండి. అలానే నా కూతురు జాంబవతిని పాణిగ్రహణం చేసుకోండి. శ్రీకృష్ణ పరమాత్మకి మామగారిని అని సంతోషిస్తాను. అలా జాంబవతిని ఇచ్చి వివాహం చేసి శమంతకమణిని ఇచ్చాడు. శ్రీకృష్ణుడు ద్వారకకి చేరుకొని సభ పెట్టి సత్రాజిత్తుని పిలిచి అన్నాడు, నేను శమంతకమణిని అపహరించా అన్నావు, కానీ అది జాంబవంతుడి దగ్గర ఉంది అని విషయమంతా చెప్పి ఇదిగో మణిని తీసుకో అని ఇచ్చేశాడు. సత్రాజిత్తు మణిని తీసుకొని వెళ్ళిపోయాడు. కొద్ది రోజులకి అక్కడి ప్రజలందరూ సత్రాజిత్తుతో అంటున్నారు, అనవసరంగా కృష్ణుడిపై నింద వేశావు. ఇప్పుడైనా మణిని జాగ్రత్తగా పెట్టుకుంటావా లేదా? కొంతకాలానికి సత్రాజిత్తు ఈ మాటలు విని తనలో పశ్చాత్తాపం మొదలై అన్నాడు, తొందరపడి మాట్లాడాను. అనవసరంగా కృష్ణుడిపై నింద వేశాను. ఎంత పాపాత్ముడను! ఎంత కష్టపడి ఆ మణిని తెచ్చి నాకు ఇచ్చాడు. కానీ నేను తిరిగి మణిని ఇవ్వలేకపోయా. నా వెంట తెచ్చుకున్నా. అసలు ఎందుకీ బంగారం, ఈ దేహం, ఈ తాపత్రయం? ఇప్పుడు నేను కృష్ణుడి దగ్గరికి వెళితే నాపై కరుణ చూపిస్తాడా? ఇప్పుడేం చేయాలి? జాంబవంతుడేం చేశాడో అదే చేస్తా. నా కూతురు సత్యభామని శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేస్తా. అప్పుడు నా దోషం పోతుంది. సత్యభామని వివాహం చేసుకోవడానికి చాలామంది రాజులు ప్రయత్నం చేస్తున్నారు. అందులో శతధనుడికి సత్యభామను ఇచ్చి వివాహం జరిపిస్తా అని సత్రాజిత్తు మాట ఇచ్చాడు. సత్యభామ రాజనీతి తెలిసినది, యుద్ధనీతి తెలిసినది, ఎన్నో విద్యలు తెలుసు, అన్నిటికన్నా గొప్ప సౌందర్యవతి. సత్రాజిత్తు శ్రీకృష్ణుడు కాళ్ళు పట్టుకుని తన కూతురు సత్యభామని వివాహం చేసుకోమన్నారు. అలా శ్రీకృష్ణుడు సత్యభామ వివాహమయ్యాక సత్రాజిత్తు శమంతకమణిని తీసి శ్రీకృష్ణుడికి ఇస్తూ ఉంటే పరమాత్మ అన్నారు, మణి మీ దగ్గర ఉంది, మా దగ్గర ఉంది. ఇదివరకు ఇవ్వమంటే ఇవ్వనన్నావు. ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చింది కన్యామణి, ఆమెని స్వీకరించాం. వేరే మనులు మాకు అవసరం లేదు, మీ దగ్గరే పెట్టుకోండి. పరమాత్మ శమంతకమణిని ఎందుకు తీసుకోలేదంటే అన్నీ భగవంతుడి నుంచే వచ్చినవి. ఆయనది ఆయనకి సమర్పించేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు నాకు ఇచ్చింది నేను ఇస్తున్నాను, అంతేకాని నాది నీకు ఇవ్వడం లేదు. ఎందుకంటే నాది అంటూ ఏమీ ఉండదు, అంతటా భగవంతుడి సృష్టే. అలా అనుకున్నప్పుడు పరమాత్మ సంతోషంగా స్వీకరిస్తారు. సత్రాజిత్తు ఆ మణిని తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు. ఈలోపు శ్రీకృష్ణుడు ధర్మరాజుని చూడడానికి ఇంద్రప్రస్థకి వెళ్లారు. ఈ సమయంలో కృతవర్మ, అక్రూరుడు కలిసి శతధనుడిని పిలిచి అన్నారు, నీకు జ్ఞాపకం ఉందా? సత్రాజిత్తు సత్యభామని నీకు ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు. ప్రసేనుడు శమంతకమణిని తీసుకుని అడవికి వెళితే జాంబవంతుడికి చిక్కింది మణి. దాన్ని శ్రీకృష్ణ పరమాత్మ తెస్తే
అప్పుడు సత్యభామని శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశారు. నీకు ఇచ్చిన మాట తప్పాడు కదా, అందుకని నువ్వు సత్రాజిత్తుని చంపేసి శమంతకమణిని తీసుకో. శతధనుడు సత్రాజిత్తు గాఢ నిద్రలో ఉండగా గొంతు కోసి చంపేసి శమంతకమణిని తీసుకుని కృతవర్మ దగ్గరికి వెళ్ళి అన్నాడు, నువ్వు చెప్పినట్టే సత్రాజిత్తుని చంపేశా, ఇప్పుడు ఏం చేయమంటావు? కృతవర్మ అన్నాడు, నువ్వు ఎప్పుడూ నా దగ్గరికి రావద్దు. బలరామకృష్ణులతో వైరమా? నువ్వు చంపింది శ్రీకృష్ణుడి మామగారిని. కృష్ణుడు తప్పకుండా నిన్ను వదలడు. శతధనుడికి ఏమీ అర్థం కాక వెంటనే అక్రూరుడి ఇంటికి వెళ్ళి జరిగింది చెప్పి, ఈ మణి నీ దగ్గర పెట్టుకో, ప్రతిరోజు బంగారం ఇస్తుంది. కృష్ణుడికి దొరకకుండా ఏదైనా మార్గం చెప్పు. అక్రూరుడు అన్నాడు, ఎవరి వల్ల ఈ లోకంలో సృష్టి స్థితి లయ జరుగుతుందో అలాంటి కృష్ణ పరమాత్మతో వైరం పెట్టుకుంటావా? ఇంకెప్పుడు నాతో మాట్లాడకు, వెళ్ళిపో. శతధనుడికి ఏమి చేయాలో తెలియక ఆ శమంతకమణిని అక్రూరుడి ఇంట్లో పడేసి పారిపోయాడు. ఈలోపు సత్యభామ తన తండ్రి శవాన్ని తైలగృహంలో పెట్టించింది. అంత్యక్రియలు జరపడానికి ఇంద్రప్రస్థలో ఉన్న శ్రీకృష్ణుడికి కబురు పంపారు. శ్రీకృష్ణుడు అంత్యక్రియలు చేసి శతధనుడు చంపాడు అని తెలుసుకొని బలరామకృష్ణులు శతధనుడిని వెంటాడి చంపారు. కాని మణి కనిపించలేదు. బలరాముడు అన్నారు, ఖచ్చితంగా ఇతని స్నేహితుడి దగ్గర పెట్టి ఉంటాడు మణిని. నాకు తెలిసి శతధనుడికి కృతవర్మ అక్రూరుడు మంచి స్నేహితులు. శ్రీకృష్ణుడికి విషయం తెలిసి ఎప్పుడైనా వస్తాడోనే అక్రూరుడు ఊరు వదిలి పారిపోయాడు. గొప్ప కృష్ణ భక్తుడైన అక్రూరుడు ఇలా ఎందుకు చేశాడంటే, కృష్ణుడిపై భక్తి ఎక్కువై ఒక పొరపాటు చేశాడు. సత్రాజిత్తు కృష్ణుడిపై నింద చేశాడు అని బాధతో చేయకూడని పని చేయమని శతధనుడికి చెప్పాడు. కృష్ణుడు ఎందుకు ఇలా చేశారు అని అడిగితే ముఖం చూపించలేక భగవంతుడికి దూరమయ్యాడు. మహాభక్తుడైన అక్రూరుడు వెళ్ళిపోవడంతో ద్వారకలో వర్షాలు పడటం లేదు. శ్రీకృష్ణుడు విషయం తెలుసుకుని అక్రూరుడిని పిలిపించి స్వాగతం పలికారు, మర్యాదలు చేశారు. శ్రీకృష్ణుడు అక్రూరుడితో అన్నారు, మహానుభావ, నువ్వు చాలా గొప్పవాడివి, గొప్ప భక్తుడవి. నువ్వు వెళ్ళిపోతే వర్షాలు పడలేదు. నువ్వు ఇక్కడే ఉండు. నాకు అన్ని విషయాలు తెలుసు. భక్తితో పొరపాటు చేశావు. భక్తి సంయమనానికి దారి తీయాలి. నీ దగ్గరే శమంతకమణి ఉందని తెలుసు. శమంతకమణి నేను అపహరించలేదు అన్న విషయం నా అన్నకి తెలియాలి. లేదంటే అనుమానం వస్తుంది. ఎందుకంటే ఒకనాడు బ్రహ్మగారు గోవులని గోపబాలురలని తీసుకెళితే అన్ని గోవులని గోపబాలురలని సృష్టించినవాడు శమంతకమణిని తేలేదే అనుకుంటాడు. నిన్ను శిక్షించి తేలేను. నువ్వు భక్తుడవి. నీ తప్పు దిద్దుకుని నీయంత నీవు మణిని ఒక్కసారి చూపించు. ఆ మణిని నీ దగ్గరే పెట్టుకో. కానీ దాని నుంచి వచ్చిన బంగారంతో నిరంతరం యజ్ఞయాగాదులు చేపించు. భాగవతులతో నీ జీవితాన్ని గడుపు. కానీ ఒక్కసారి మా అన్నయ్యకు చూపించు. అక్రూరుడి కళ్ళల్లో నీరు కారుస్తూ శమంతకమణిని ఇచ్చాడు. శ్రీకృష్ణుడు సభలో ఉన్న వాళ్ళందరికీ చూపించి అక్రూరుడికి ఇచ్చాడు. అక్రూరుడు శ్రీకృష్ణుడు చెప్పినట్టే రోజు యజ్ఞయాగాదులు భోజనాలు నిర్వహిస్తూ జీవితాన్ని గడిపాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రప్రస్థకి వెళ్లారు. అక్కడ కుంతీదేవి, పాండవులు కృష్ణుడిని స్తుతి చేసి ఎంతో ఆదరంగా చూసుకుంటున్నారు. ఒకరోజు కృష్ణుడు అర్జునుడు వేటకి వెళ్లి అనేకమైన జంతువులని వేటాడి అలసిపోయి యమునా నది ఒడ్డున నీరు తాగి కూర్చున్నారు. అప్పుడు ఆ నదిలోంచి ఒక అందమైన స్త్రీ బయటకి వచ్చి ఒడ్డున తిరుగుతుంది. అర్జునుడు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి అన్నాడు, అమ్మా, నువ్వు అందంగా మంచి యవ్వనంలో ఉన్నావు. నీ ప్రవర్తన చూస్తూ ఉంటే నీకు వివాహంపై ఆసక్తి ఉన్నట్టు అనిపిస్తుంది. నువ్వు ఎవరిని వివాహం చేసుకోవాలనుకుంటున్నావు? ఆ స్త్రీ అంది, నేను సూర్యనారాయణుడి కూతురుని. నా పేరు కాళింది. నేను ఈ యమునా నదిలో ఉంటాను. నా తండ్రి నాకు ఒక మాట చెప్పారు. ఒకానొక సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ తన దాహం తీర్చుకోవడానికి యమునా నది ఒడ్డున వచ్చి నీరు తాగుతారు. ఆ రోజు నన్ను చూసి పరిణయం చేసుకుంటారు అని చెప్పారు. అందుకని కృష్ణుడిని భర్తగా పొందడానికి ఈ ఒడ్డున తిరుగుతున్నాను. శ్రీకృష్ణ పరమాత్మ కాళిందిని ద్వారకకి తీసుకుపోయి వివాహం చేసుకున్నారు. తర్వాత అవంతి రాజ్యాన్ని విందాన విందులు అనే ఇద్దరు రాజులు పరిపాలిస్తూ ఉండేవారు. వీళ్ల తల్లి రాజాదిదేవి. ఈమె శ్రీకృష్ణుడి మేనత్త. ఈమెకి మిత్రవింద అనే కూతురు ఉంది. ఈ విందాన విందులు మిత్రవిందని దుర్యోధనుడికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు. ఈ విందాన విందులు స్వయంవరం ఏర్పాటు చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ అక్కడికి వెళ్లి అందరినీ ఓడించి మిత్రవిందని వివాహం చేసుకున్నారు. తర్వాత కోసల రాజ్యాన్ని నగ్నజిత్తు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవారు. ఈయనకి నాగ్నాజితి అనే కూతురు ఉంది. తన కూతురిని వివాహం చేసుకోవడానికి ఒక షరతు పెట్టాడు. ఎవరైతే తన దగ్గర ఉన్న 7 పొగరుబోతు గిత్తల పొగరు అణచి గెలుస్తారో అలాంటి వాడికి మాత్రమే నా కూతురుని ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ కోసల రాజ్యం చేరుకుని ఈ 7 ఎద్దుల పొగరు అణచి నాగ్నాజితిని వివాహం చేసుకున్నారు.
తర్వాత కేకయ దేశంని పరిపాలించే రాజు కూతురు శృతకీర్తి కృష్ణుడి యొక్క మేనత్త. ఈమె కూతురు భద్ర. ఈమెకి కృష్ణుడిని వివాహం చేసుకోవాలని కోరిక. శత్రువులని ఓడించి భద్రని వివాహం చేసుకున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. తర్వాత మద్రరాజ కూతురు అయిన లక్షణని శ్రీకృష్ణ పరమాత్మ వివాహం చేసుకున్నారు. అలా రుక్మిణీదేవి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నాగ్నాజితి, భద్ర, లక్షణ అనే 8 మంది భార్యలతో శ్రీకృష్ణ పరమాత్మ సంతోషంగా ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ అవతారం ఇలా ఎంతోమంది స్త్రీలను వివాహం చేసుకుని సరస సల్లాపాల్లో ఉన్నారని కాదు. దీని లోతైన వివరణ ఏమిటంటే, భార్య అనే స్త్రీకి 6 లక్షణాలు ఉంటాయి. భర్తకే చెందినది, భర్తచే రక్షించబడుట, పోషింపబడుట, భర్తచే విడిపోవటం దుఃఖం, భర్తతో ఉండుట సుఖము, భర్తతోనే అన్ని పనులు ముడిపడి ఉండుట, భర్త లేకపోతే మంగళత్వం లేదు. ఇలా ఒక స్త్రీ తన మంగళత్వం భర్తలో పెడుతుంది. తన భార్య ఇలా ఎంతో త్యాగం చేస్తుంది కాబట్టి తాళి కట్టే భర్త చేయవలసిన పనులు తను చేసుకోబోయే స్త్రీని అత్యంత గౌరవంతో చూడాలి. ఊపిరి ఉన్నంత కాలం భార్యని ఎంతో ప్రేమతో భద్రంగా చూసుకుంటాడో భార్యలోని ఈ 6 లక్షణాలు పదిలంగా ఉంటాయి. ఈ 6 లక్షణాల వలన కదలిక, శోభ ఉండి 8 వస్తువుల యందు భగవంతుడి కరుణ వలన చైతన్యం పొందుతాయి. అవి భూమి, గాలి, అగ్ని, జలము, ఆకాశం అనే పంచభూతాలతో పాటు మనసు, బుద్ధి, అహంకారం. ఈ 8ని కదుపుతుంది భగవంతుడు అంటే కృష్ణుడు. అందుకని 8 మంది భార్యలు. దీన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు అది శ్రీకృష్ణ లీల అని భక్తితో ఆరాధించి నమస్కరించాలి. ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి దేవతలు దుర్వాస మహర్షి వచ్చి అన్నారు, మహానుభావ, నరకాసురుడి వలన ఎన్నో బాధలు అనుభవిస్తున్నాం. ఎందరో రాజులని ఓడించి వారి పిల్లలని ఎత్తుకెళ్లాడు. వారు 16,000 మంది కన్యలు, 14 భువనాలు గెలిచాడు. దేవతల తల్లి అదితి చెవి కుండలాలని ఎత్తుకెళ్లాడు. వరుణుడి ఛత్రం ఎత్తుకుపోయాడు. దేవతలు విహారం చేసే మణిపర్వతం ఎత్తుకెళ్లాడు. ఇలా ఎన్నో పనులు చేస్తున్నాడు. నువ్వే మమ్మల్ని రక్షించాలి. శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తా, నరకాసుర వధ చేస్తా అని బయలుదేరి రథం ఎక్కే ముందు సత్యభామ వచ్చి అంది, నాదా, మీరు నరకాసురుని వధించడానికి వెళుతున్నారు కదా, నేను కూడా వద్దామనుకుంటున్నా. శ్రీకృష్ణుడు అన్నారు, సత్యభామ, యుద్ధం అంటే సరదాగా ఉంటుంది అనుకుంటున్నావా? రోజు ఉద్యానవనంలో విహరించడం అనుకుంటున్నావేమో. యుద్ధభూమిలో పెద్ద ఏనుగులు తొండాలు ఎత్తి శబ్దం చేస్తుంటాయి. వేగంగా వెళ్లే గుర్రాల నుంచి వచ్చే ధూళి మీద పడుతుంది. శత్రువులు విడిచిన బాణాలు మీద పడుతుంటాయి. భయంకరమైన రాక్షసులు ఉంటారు. ఎక్కడ చూసినా నెత్తురు, మాంసం ముద్దలు, శవాలు ఉంటాయి. నాకు సహాయం చేయాలనుకుంటున్నావేమో. నువ్వు కంగారు పడకు. నువ్వు ఆడపిల్లవి. నేను తొందరగా వచ్చేస్తా, బెంగ పెట్టుకోకు. అందుకని నాతో రావద్దు. సత్యభామ కృష్ణుడి చెయ్యి పట్టుకుని తన గడ్డాన్ని కృష్ణుడి భుజంపై పెట్టి చెవిలో ఆయనకి మాత్రమే వినపడేటట్టుగా ప్రేమతో అంది, రాక్షసులైతే ఏమిటి, నాకేం భయం. నేను నీ వెనకాలే ఉంటాను. నన్నెవరేం చేస్తారు? నీతో వచ్చి యుద్ధం చూడాలని ఉంది అని నమస్కరించింది. శ్రీకృష్ణుడు సరేనన్నారు. ఇద్దరు గరుత్మంతుడిపై బయలుదేరి ప్రాగ్జోక్షపురంకి చేరుకున్నారు. అది నరకాసురుడి రాజ్యం. శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ఉన్న 6 చెరువులని తన చక్రం, ఖడ్గంతో ధ్వంసం చేసి పాంచజన్యాన్ని పూరించారు. అక్కడ ఉన్న నరకాసురుడిని నమ్మిన బంటు 5 తలలు జడతో ఉన్న మురాసురుడు అనే రాక్షసుడు కృష్ణుడితో యుద్ధం మొదలు పెట్టాడు. శ్రీకృష్ణుడు తన గదతో మురాసురుడి తల బద్దలు కొట్టారు. వెంటనే మురాసురుడి 7 కొడుకులు యుద్ధానికి వచ్చారు. వారిని శ్రీకృష్ణుడు చంపారు. ఈ విషయం నరకాసురుడికి తెలిసి తనే యుద్ధానికి బయలుదేరాడు. ఎంతో భయంకరమైన రాక్షస సేనలతో వచ్చాడు. వారిని చూసి సత్యభామ అంది, నాదా, నేను యుద్ధం చేయాలనుకుంటున్నాను అని ముందుకు వచ్చి నిలబడింది. తన పెద్ద జడని తీసుకుని ముడివేసుకుంది. తన ఆభరణాలు అడ్డుపడకుండా పయటతో గట్టిగా కట్టుకుంది. శ్రీకృష్ణుడిని చూసి, నాదా, ఏది ఆ ధనస్సు ఇవ్వండి. శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి తన శక్తివంతమైన సారంగ ధనస్సుని ఇచ్చారు. సత్యభామ ఆ ధనస్సు తన ఎడమ చేత పట్టి వింటినారి కట్టింది. ఇది చూసి శ్రీకృష్ణుడు, అక్కడి రాక్షసులు ఆశ్చర్యపోయారు. సత్యభామ అనేక శక్తివంతమైన బాణాలు మంత్రించి రాక్షసులపై వేస్తుంది. ఎప్పుడు బాణాలు తీస్తుందో, ఎప్పుడు వేస్తుందో తెలియటం లేదు. అంత వేగంగా వేస్తుంది. మధ్య మధ్యలో శ్రీకృష్ణుడి వైపు ప్రేమగా చూస్తూ సరిగ్గా వేస్తున్నానా అంటుంది. రాక్షసుల వైపు రౌద్రంతో చూస్తూ బాణాలు వేస్తూ సంహరిస్తుంది. ఇలా యుద్ధం చేసిన వాళ్ళు ఎవరూ లేరు. శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో సంతోషంతో సత్యభామని చూస్తూ, నాకు తెలియదు నువ్వు ఇలా యుద్ధం చేస్తావని. ఏమో అనుకున్నాను.
ఎంత సుకుమారంగా ఉంటావు. పరాయి మగవారి ముందు నిలబడాలంటే సిగ్గు. అలాంటిది ఇంతమంది మగవారి ముందు యుద్ధం చేస్తున్నావు. 3 లోకాల్లో ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు సత్యభామ చేసే యుద్ధానికి. దాదాపు అందరినీ సంహరించింది. నరకాసురుడు మిగిలాడు. శ్రీకృష్ణుడు సత్యభామతో అన్నారు, సత్య, నీ యుద్ధానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఎన్ని ఆభరణాలు కావాలో కోరుకో. నీకు బహుమతిగా ఇస్తాను. ఇంకా ధనస్సు ఇచ్చేసే, చాలా అలసిపోయావు అని ధనస్సు తీసుకున్నారు. నరకాసురుడు అన్నాడు, చేతకానివాడిలా నీ భార్య యుద్ధం చేస్తుంటే పక్కన కూర్చున్నావు. మేము ఆడది అని ఊరుకున్నాం. పౌరుషం ఉంటే ఇప్పుడు రా యుద్ధానికి. శ్రీకృష్ణ పరమాత్మ తన సుదర్శన చక్రంతో నరకాసురుడి తల తీసేశారు. నరకాసురుడి సైన్యం మొత్తం సత్యభామ సంహరించి చివరగా శ్రీకృష్ణుడు సంహరించిన సత్యభామ సంహరించినట్టే. నరకాసురుడి తల కింద పడుతూ భూదేవిని చూసి అన్నాడు, అమ్మ, ఒకనాడు ఆదివరాహమూర్తి నిన్ను భార్యగా స్వీకరించి నిన్ను వివాహం చేసుకుంటే నేను పుట్టాను. నీ భర్త నీ కొడుకుని చంపుతుంటే చూస్తున్నావా అని కింద పడింది. దేవతలంతా చీకటి తొలగిపోయింది అని దీపాలు వెలిగించారు. శ్రీకృష్ణ పరమాత్మ నరకాసురుడి అంతఃపురంలోకి వెళ్ళగా కారాగారంలో ఉన్న 16,000 మంది కన్యలు కనిపించారు. ఈ 16,000 మంది శ్రీకృష్ణుడిని చూసి మేమందరం మిమ్మల్ని వివాహం చేసుకుంటాం అన్నారు. శ్రీకృష్ణుడు 16,000 రూపాలతో 16,000 మంది కన్యలని వివాహం చేసుకుని వారికి 16,000 అంతఃపురాలు నిర్మాణం చేసి ఇచ్చారు. 16,000 కన్యలని కారాగారంలో పెట్టడం అంటే భగవంతుడికి 16 కళలు ఉంటాయి. అవి భూమి, గాలి, అగ్ని, జలము, ఆకాశం అనే పంచభూతాలతో పాటు అన్నం, వీర్యం, మంత్రం, తపస్సు, మనస్సు, ప్రాణం, శ్రద్ధ, లోకము, నామము, కర్మ ఇవన్నీ నావి అని బంధించాడు. సహస్రం అంటే అనంతం. అందుకే ఈ 16,000 అయ్యాయి. ఇవన్నీ భగవంతుడివి, ఆయనకే చెందాయి. నరకాసురుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి నాకు మృత్యు ఉండకూడదు అని వరం అడిగాడు. బ్రహ్మ అన్నారు, అది కుదరదు. కావాలంటే నీ తల్లి నుంచి తప్ప ఎవరి నుంచి నీకు మరణం ఉండదని కోరుకో. నరకాసురుడు అనుకున్నాడు, తల్లి బిడ్డని చంపదు అని సరేనన్నాడు. నరకాసురుడి తల్లి భూదేవి. భూదేవియే సత్యభామగా వచ్చింది. చీకటి అయిన అమావాస్య రోజు నరకాసుర వధ జరిగి అజ్ఞానం పోయి వెలుగు అనే జ్ఞానం వచ్చింది. కాబట్టి దీపాలు వెలిగించి దీపావళి జరుపుతాము. ఒకానొక సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా సంతోషంగా రుక్మిణీదేవి అంతఃపురంలోకి ప్రవేశించారు. ఉయ్యాలపై కూర్చున్నారు. రుక్మిణీదేవి వెంటనే వచ్చి విసనకర్రతో విసురుతుంది. శ్రీకృష్ణుడు ప్రసన్నమైన ముఖంతో అన్నారు, రుక్మిణి, నిన్ను చూస్తూ ఉంటే నేను పొరపాటు చేశానేమో అనిపిస్తుంది. వివాహం చేసుకునేటప్పుడు వరుడు వధువు ఇద్దరూ సమాన స్థితిలో ఉన్నవారుగా ఉండాలి. నేను ఐశ్వర్యం లేనివాడిని, దరిద్రుడని, ఎక్కడో సముద్ర గర్భంలో ఇల్లు కట్టుకున్నవాడిని. నీకు శిశుపాలుడి వంటి మహా ఐశ్వర్యవంతుడితో నీ అన్న నీ వివాహం నిశ్చయించాడు. నువ్వు అనవసరంగా అంత మంచి సంబంధం వదిలేసి ఏమీ చేతకాని వాడిని, పిరికివాడిని అయిన నన్ను నువ్వు వివాహం చేసుకున్నావు అనిపిస్తుంది. నీ మనసులో అలాంటి కోరిక ఏమైనా ఉంటే నీకు అవకాశం కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే లోకంలో ఉన్నవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో మేము అలా ప్రవర్తించము. మేము ఎక్కడ ఉంటామో పరులకి తెలియదు. చాలా బలంతో ఉన్నవాళ్ళు మాతో శత్రుత్వం పెట్టుకుంటారు. నేనెప్పుడూ సింహాసనంపై కూర్చొని పరిపాలన చెయ్యను. ఒకరి దగ్గరికి వెళ్ళి యాచించడం తప్ప నాకంటూ ఐశ్వర్యం లేదు. ఐశ్వర్యవంతులైన చుట్టాలు లేరు. మా ప్రవర్తన చాలా రహస్యంగా ఉంటుంది. మాకు గుణం లేదు. భిక్ష చేసే వాళ్ళని ఆశ్రయిస్తుంటాం. ఇలాంటి నన్ను ఇంత అందమైన నువ్వు వివాహం చేసుకోవడం అంటే తగదు అనిపిస్తుంది. అందుకని రుక్మిణి, నీ ఐశ్వర్యానికి, నీ గుణానికి, నీ సౌందర్యానికి, నీ బుద్ధికి, నీ సౌశీల్యంకి తగిన వరుడిని చూసి నువ్వు మళ్ళీ పునర్వివాహం చేసుకుంటే బాగుంటుంది. ఈ మాటలు వింటున్న రుక్మిణీదేవి ముఖ కవలికలు మారిపోయాయి. చెమటలు పట్టాయి. ఒళ్లంతా వణికిపోయి స్పృహ తప్పి పడిపోయింది. శ్రీకృష్ణుడు ఏంటా చప్పుడని వెనక్కి తిరిగి చూసి వెంటనే తన 2 చేతులతో రుక్మిణీదేవిని ఎత్తుకొని తన వడిలో కూర్చోబెట్టి ఒళ్లంతా చల్లబడడం కోసం గంధం రాసి వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఆ కన్నీరుని పన్నీటితో తుడిచారు. రుక్మిణీదేవి హారాలు చిక్కుపడితే వాటిని సరిచేసి పెట్టారు. చెమటకి కారుతున్న కుంకుమని చక్కగా దిద్ది ఒంటికి పట్టిన చెమట తుడిచేసి తామర రేకులతో చేసిన విసినకర్ర తెప్పించి విసిరి కౌగిలించుకొని మంచంపై కూర్చోబెట్టారు. రుక్మిణీదేవి కొంత స్థిమితమయ్యాక అన్నారు, రుక్మిణి, నేను నీతో సరసమాడాను. భర్త ఆ మాత్రం సరసమాడకూడదా? అంత దానికే ఇలా స్పృహ కోల్పోయావు.
రుక్మిణీదేవి అంది, స్వామి, నువ్వు చెప్పినవన్నీ నిజాలే. అందుకే మీకే భార్యని కావాలని సంకల్పించి భార్యని అయ్యాను. లోకులందరూ ఎలా ఉంటారో మీరు అలా ఉండరు. మీరు పరమాత్మ. అందరికీ కనబడే రూపానివి కావు, పరబ్రహ్మ స్వరూపానివి. బలంతో అహంతో ఉండేవారు మీతో వైరం పెట్టుకుంటారు. మీరెవరో మర్చిపోతుంటారు. సమస్త బ్రహ్మాండాలని సులువుగా చూసుకునే మీరు పరిమితమైన ఒక సింహాసనం పైన కూర్చోవలసిన అవసరం లేదు. యుద్ధంలో ఒక్క ప్రాణికి కూడా హాని కల్పించొద్దు అని అందరినీ తీసుకుని భద్రంగా నీటి మధ్యలో పెట్టావు. మీరు మాత్రం మధురలో ఉన్నారు. మీరు చేసే పనులు లోకరక్షణ కోసమే, మీ గురించి కాదు. ఐశ్వర్యవంతులు ఎవరూ మీ చుట్టాలు కాదు. ఎందుకంటే ఐశ్వర్యం మీ అనుగ్రహం వలన వచ్చింది అనుకోకుండా నా వల్లే అనుకుని మీకు దూరమైతారు. అన్నీ ఉన్నా అన్నీ విడిచిపెట్టి భగవంతుడే మాకు కావాలి అని జీవితం గడిపే పరమ భాగవతులు ఎవరు ఉంటారో అలాంటి వారికి చెందిన వాడవు మీరు. పరబ్రహ్మ స్వరూపమై మీ నడువడి ఎవరికీ అర్థం కాదు. కృష్ణ, మీ మాటలలో చమత్కారం నేను అర్థం చేసుకున్నాను. ఇలాంటి వారు గనుకనే నేను మిమ్మల్ని చేరుకున్నాను. చేతక పక్షి ఆకాశంలోంచి మేఘం కురుస్తున్నప్పుడు వచ్చే వాననీటిని తాగుతుంది తప్ప భూమి మీద పడ్డ వాననీటిని తాగదు. చిలుక మామిడి చెట్టు మీద ఉన్న మామిడి పండుని తింటుంది తప్ప మామిడి పండు లేదని ఉమ్మెత్తకాయలు తినదు. సింహానికి ఆకలేసి తినవలసి వస్తే ఏనుగు తలపై దూకి కూర్చుని తన పంజాతో కొట్టి చీల్చి తింటుందే తప్ప అనారోగ్యంగా ఉందని కుక్క మాంసం తినదు. అలా నేను బ్రతికున్నంత కాలం మీ పాదాలు సేవిస్తాను తప్ప వేరే వాళ్ళని కనీసం మాట ద్వారా మనసు ద్వారా కూడా చేరను. శ్రీకృష్ణుడు అన్నారు, రుక్మిణి, నాకు తెలుసు నువ్వు పతివ్రతవు, నిర్మలమైన మనసు గలదానివి, వివేకమున్నదానివి. నా భర్త నన్ను ఒక మాట అన్నారంటే నన్నేదో దిద్దడానికే తప్ప నా మనసు బాధ పెట్టడానికి కాదు అని, నా వల్లే ఏమైనా పొరపాటు జరిగిందేమో అని నీలో నీవు బెంగ పెట్టుకుని స్పృహ కోల్పోయే స్వభావమున్నదానివి. ఎప్పుడూ నా నుంచి విడిపోకుండా ఉండాలని కోరుకున్న దానవు. బాల్యం నుంచి నన్నే స్మరించిన దానవు. నీ పట్ల నేను కొంచెం ఎక్కువ మాట్లాడి ఉంటే నా తప్పు మన్నించు రుక్మిణి అని 2 చేతులతో నమస్కరించాడు. రుక్మిణీదేవి వెంటనే ఆ 2 చేతులను పట్టుకొని, స్వామి, మీరంత మాట అనకూడదు. రుక్మిణీదేవి అన్న రుక్మికి రుక్మిణీదేవి అంటే చాలా ఇష్టం. కానీ శ్రీకృష్ణ పరమాత్మ అంటే అంత ఇష్టం లేదు. రుక్మి కూతురు రుక్మవతిని స్వయంవరంలో ప్రద్యుమ్న గెలుచుకున్నాడు. అందుకని రుక్మి తన కూతురు రుక్మవతిని మేనల్లుడు ప్రద్యుమ్నకిచ్చి వివాహం చేశాడు. ఇంకొక కూతురు చారుమతిని కృతవర్మకి ఇచ్చి పెళ్లి చేశాడు. మనవరాలు అయిన రుక్మలోచనని శ్రీకృష్ణుడి మనవడు ప్రద్యుమ్న కొడుకు అయిన అనిరుద్ధుడికి ఇచ్చి వివాహం చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క 16,008 మంది భార్యలకి ఒక్కొక్కరికి 10 మంది చొప్పున కొడుకులు పుట్టారు. మనువలు, మునిమనువలు అలా ఎంతో మంది పుట్టారు. విదర్భలో బలరాముడు, శ్రీకృష్ణుడు, అనిరుద్ధుడు రుక్మలోచన వివాహం జరిపించి అందరూ సంతోషంగా బయలుదేరబోతుంటే అక్కడికి కళింగరాజు వచ్చాడు. రుక్మి దగ్గరికి వెళ్ళి అన్నాడు, రుక్మి, అదేమిటి నీ మనవరాలిని కృష్ణుడి మనవడికి ఇచ్చి వివాహం జరిపించావు? నీకు గుర్తు ఉందా? ఆ రోజు నీ చెల్లెలిని ఎత్తుకుపోతుంటే అడ్డుపడినందుకు నిన్ను బండికి కట్టి కత్తితో నీ జుట్టుని కత్తిరించాడు. రాజులందరూ నిన్ను చూసి నవ్వారు. అంత అవమానం చేశాడు. ఇవాళ నీ మనుమరాలిని కృష్ణుడి మనుమడికి ఇచ్చి వివాహం చేస్తున్నావు. అలా ఎలా మరిచిపోయావు? రుక్మి అన్నాడు, ఈ బలరామకృష్ణులని ఎలా అవమానించాలి? కళింగరాజు అన్నాడు, బలరాముడికి జూదమాడడం రాదు. నువ్వు జూదానికి పిలువు. జూదానికి పిలిస్తే రావలసిందే కాబట్టి వస్తాడు. ఆడడం రాదు కాబట్టి పందాలు పెట్టు, వరుసగా ఓడిపోతాడు. అప్పుడు నీ పళ్ళు కనపడేటట్టుగా నవ్వు. అది చూసి బాధపడతాడు. తన అన్న అలా బాధపడుతుంటే శ్రీకృష్ణుడి మనసు బాధపడుతుంది. అలా అవమానం చేయు. రుక్మి బలరాముడిని జూదంకి పిలిచాడు. ఆట మొదలైంది. ప్రతి ఆటలో బలరాముడు ఓడిపోయాడు. రుక్మి కావాలనే పళ్ళు కనబడేలా హేళన చేస్తూ నవ్వుతున్నాడు. బలరాముడు సహనంతో ఉన్నాడు. శ్రీకృష్ణుడు చూస్తూ ఉన్నారు. చివరగా బలరాముడు పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి గెలిచాడు. నేను గెలిచా అని బలరాముడు అన్నాడు. లేదు, నువ్వు గెలవలేదు అని రుక్మి అన్నాడు. రుక్మి పక్కన ఉన్న కాళింగ మరియు మొదలైన రాజులని అడిగాడు. ఈ ఆట నేను గెలిచాను కదా? వాళ్ళు సమాధానం చెప్పలేదు. రుక్మి బలరాముడితో అన్నాడు, నీకు ఆట రాదు, నేనే గెలిచాను. బలరాముడు అన్నాడు, అయితే మరో ఆట ఆడదాం అని ఆడారు. ఈసారి కూడా బలరాముడే గెలిచారు. రుక్మి అన్నాడు, లేదు, నీకు ఆట తెలీదు, నేను గెలిచా. అశరీరవాణి అనింది. బలరాముడే గెలిచాడు. రుక్మి కళింగరాజు సైగలు చూసి అన్నాడు, నువ్వు గొల్లోల్లో పుట్టినవాడివి. ఆవుల వెంట అరణ్యాలలో తిరుగుతూ ఆవులను కాచుకునేవాడివి. నీకు రాజులతో జూదమాడడం ఏమొచ్చి అని కూర్చున్నావు మా దగ్గర. బలరాముడు దీనంతటికీ కారణం కళింగరాజు అని లేచి తన మెడ విరిచేశాడు.
కళింగరాజు చనిపోయాడు. రుక్మి దగ్గరికి వచ్చి మెడ కింద చెయ్యి వేసి పైకి ఎత్తి, ఇందాకటి నుంచి వెటకారం చేస్తూ పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతున్నావని కుడి చేత్తో ముఖంపై కొట్టేసరికి నెత్తురు కక్కి రుక్మి చనిపోయాడు. అందరూ వారి వారి ఇంటికి వెళ్ళిపోయారు. అందుకని చెడు మాటలు వినడం వల్ల చెప్పినవాడు విని ఆచరించినవాడు నాశనమయ్యారు. బలిచక్రవర్తి పెద్ద కుమారుడు బాణాసురుడు సోనాపూర్ని పరిపాలిస్తున్నాడు. ఈయనకి 1000 చేతులు ఉన్నాయి. ఒకసారి అసుర సంధ్య వేళలో కైలాసానికి వెళ్ళాడు. పరమశివుడు తాండవం చేస్తున్నారు. బాణాసురుడు తన 1000 చేతులతో వాయిద్యాలు వాయిస్తున్నాడు. తాండవం అయ్యాక పరమశివుడు సంతోషించి, ఎంత గొప్పగా వాయించావో. బాణాసురుడు పరుగున వచ్చి పరమశివుడి కాళ్లపై పడి స్తుతి చేస్తున్నాడు. ఎప్పుడు శుభం చేసే శంకర, భక్తుల యొక్క మనసులలో ఉండే శంకర, దుష్టబుద్ధి ఉన్న రాక్షసులని నాశనం చేసేవాడా, వాసుకి నీ కంకణంగా ధరించినవాడా, నీకు నమస్కారం. పరమశివుడు సంతోషించి ఏమి కావాలో కోరుకో అన్నారు. బాణాసురుడు అన్నాడు, పరమేశ్వర, నువ్వు పార్వతీ సమేతంగా నా కోట బయట కాపలా కాయాలి. పరమశివుడు భక్తశంకరుడు సరేనని పార్వతీ సమేతంగా నందివాహనంపై బయలుదేరి బాణాసురుడి కోట బయట కాపలా కాస్తున్నాడు. పరమశివుడు కాపలాగా ఉన్నారు అని తెలిసి ఎవరూ బాణాసురుడితో యుద్ధం చేయడానికి ముందుకు రావటం లేదు. ఒకరోజు బాణాసురుడు పరమశివుడి దగ్గరికి వచ్చి అన్నాడు, శంకర, ఆ రోజు మీ దగ్గర నేను వాయిద్యం వాయిస్తే నా కోరిక మేరకు మీరు కాపలా కాస్తున్నారు. అప్పటి నుంచి నా దగ్గరికి ఒక్కరూ కూడా యుద్ధం చేయడానికి రావడం లేదు. నేను యుద్ధం చేసేటప్పుడు నా చేతులతో నరికేస్తుంటే ఎంత బాగుంటుందో. శంకర, ఎవరూ నాతో యుద్ధానికి రావడం లేదు. అందుకని మీరు నాతో యుద్ధం చెయ్యండి. పరమశివుడు అన్నారు, నాతో సమానమైన వాడు వస్తాడు నీతో యుద్ధం చేయడానికి. వాడు వచ్చాడు అని ఎలా తెలుస్తుంది అంటే, నీ రథంపై ఉన్న జెండా విరిగి కింద పడుతుంది. బాణాసురుడు చాలా సంతోషపడి కోటలోకి వెళ్ళిపోయాడు. ఒకరోజు రాత్రి బాణాసురుడి కూతురు ఉషకి కలలో శ్రీకృష్ణుడి మనవడు అనిరుద్ధుడు వచ్చాడు. కలలో అతనితో సుఖం అనుభూతి పొందింది. మరుసటి రోజు నిద్ర లేచిన నిన్న రాత్రి ఏ పురుషుడితో సుఖాన్ని పొందిందో ఆ పురుషుడిపైనే తన మనసు ఉంది. సరిగా తినడం లేదు, ఎవరితో సరిగా మాట్లాడటం లేదు, ఉద్యానవనంలో తిరగడం లేదు. అలా తన ప్రవర్తనలో మార్పు కనిపించి చిత్రలేఖ అనే చెలికత్త వచ్చి అంది, నీ ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చింది. నువ్వు ఎవరో పురుషుడి వలుపులో పడ్డావు. ఏం జరిగిందో నాకు చెప్పు. ఉష అంది, నిన్న రాత్రి నా కలలో నేను ఒక పురుషుడిని చూశాను. ఆయన పట్టుబట్టలు కట్టుకుని, ఎన్నో ఆభరణాలు వేసుకుని, మెడలో పూలమాల వేసుకుని మన్మధుడా అన్నట్టు ఉన్నాడు. ఆయనని చూసినప్పటి నుంచి నా మనసు వశం తప్పింది. చిత్రలేఖ అంది, సఖీ, నువ్వు బెంగ పెట్టుకోకు. నేను ఎందరో రాజులని చూశాను. వాళ్ళ చిత్రపటాలు గీస్తాను, నువ్వు వాళ్ళల్లో ఎవరో చెప్పు అని ఎన్నో రాజ్యాలకు సంబంధించిన రాజుల చిత్రాలు గీసింది. అందులో ప్రద్యుమ్న చిత్రం చూసి కొంచెం పోలిక ఉంది, కానీ ఈయన కాదు. వెంటనే అనిరుద్ధుడి చిత్రం గీసి చూపించింది. ఉష గట్టిగా చిత్రలేఖని కౌగిలించుకొని, నీలాంటి స్నేహితురాలు ఎక్కడ ఉంటుంది? రాత్రి కలలో చూసిన అతన్ని అచ్చం అలాగే గీశావు. చిత్రలేఖ అంది, నేను కామరూపిణి, అంటే నా శరీరాన్ని ఎలాగైనా మార్చుకోగలను. ఈ రోజు రాత్రి ద్వారకకు వెళ్ళి అనిరుద్ధుడిని అపహరించి నీ దగ్గర పెడతా. చిత్రలేఖ ద్వారకకి వెళ్ళి అనిరుద్ధుడిని సమ్మోహనం చేసి ఆకాశ మార్గంలో తీసుకెళ్లి ఉష మంచం పైన పడుకోబెట్టింది. ఉష ఎంతో సంతోషించింది. అనిరుద్ధుడు లేచి, ఎవరు నన్ను తీసుకొచ్చింది, ఎందుకు తీసుకొచ్చారు అని అడగకుండా ఉషతో సంతోషంగా గడుపుతున్నాడు. కొంతకాలానికి ఉష గర్భవతి అయింది. కాపలా కాసే భటులు భయపడి బాణాసురుడి దగ్గరికి వెళ్ళి, పెళ్లి కాకుండానే ఉషాదేవి గర్భం ధరించింది అన్నారు. బాణాసురుడు కోపంతో ఉష అంతఃపురానికి వెళ్ళి, ఇలాంటి పని ఎవరు చేశారని అక్కడ అనిరుద్ధుడిని చూసి భటులని పట్టుకోమన్నాడు. అనిరుద్ధుడు తన గదా బాణాలతో భటులని నిరోధించాడు. బాణాసురుడు నాగపాశాలతో బంధించాడు. ఉష ఏడుస్తుంది. భటులు పరుగున వచ్చి అన్నారు, ప్రభు, మీ రథంపై ఉన్న జెండా విరిగి కింద పడింది. బాణాసురుడు వెంటనే బయటికి వెళ్ళి, ఆహా, ఎవరు వచ్చారు నాతో యుద్ధం చేయడానికని సంతోషిస్తున్నాడు. ఈలోపు నారద మహర్షి అనిరుద్ధుడి గురించి వెతుకుతున్న శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి అన్నారు, కృష్ణ, బాణాసురుడు అనిరుద్ధుడిని నాగపాశాలతో బంధించాడు. వెంటనే వెళ్ళండి. బలరామకృష్ణులు ప్రద్యుమ్న కొన్ని కోట్ల సైనికులతో కలిసి సోనాపూర్కి యుద్ధానికి వెళ్లారు. బాణాసురుడు పరమశివుడిని పిలిచి అన్నాడు, శంకర, నువ్వు నన్ను రక్షణ చేయడానికి కదా నా కోటకి కాపలాగా ఉన్నావు. అందుకని ముందు యుద్ధం నువ్వే చేయాలి. పరమశివుడు నందీశ్వరుడి మీద కూర్చుని త్రిశూలం పట్టుకుని కృష్ణుడితో యుద్ధం చేస్తున్నారు. శివకేశవులు ఇద్దరు అయినా వాళ్ళు ఒక్కరే. వాళ్ళిద్దరూ బాణాసురుడికి బుద్ధి చెప్పాలనుకున్నారు.
పరమశివుడు ఇచ్చిన వరం నెరవేరాలి. యుద్ధం చేసి ఓడినట్టు శివుడు నటించాలి. కృష్ణుడు అనుకున్నారు. పరమశివుడు కొంచెం లొంగిన వెంటనే బాణాసురుడి వైపు యుద్ధానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. చాలాసేపు యుద్ధం చేసి కృష్ణుడు వేసిన బాణానికి పరమశివుడు నందిపైన పడ్డారు. అప్పుడు కృష్ణుడు బాణాసురుడి పైకి వెళ్లారు. ఈలోపు శివజ్వరం, వైష్ణవజ్వరం అని 2 శక్తులు ఒకదానికొకటి ఢీకొని శివజ్వరం వైష్ణవజ్వరంకి నమస్కరించి ఇలా ప్రార్థన చేసింది. నేను ఎటు వెళితే అటు వైష్ణవజ్వరం కనపడుతుంది. ఓ అనంతుడా, నీ యొక్క మాయాశక్తి వల్ల లోకములన్నిటినీ నామరూపాలుగా కనపడేటట్టు చేయగలిగినవాడా, హేళగా పంచభూతాలను సృష్టించినవాడా, నన్ను క్షమించు అని పాదాలపై పడింది. వైష్ణవజ్వరం శాంతించింది. శ్రీకృష్ణుడి యుద్ధానికి బాణాసురుడు శక్తిహీనుడై పడిపోతే ప్రాణాలు పోతాయేమో అని భయంతో బాణాసురుడి తల్లి తన బట్టలు ఆభరణాలు తీసేసి జుట్టు విరబూసుకొని కృష్ణుడి ముందు నిలబడింది. శ్రీకృష్ణుడు ఛీ అని ధనుస్సు పక్కన పెట్టి యుద్ధం ఆపేశాడు. మరుసటి రోజు మళ్ళీ కృష్ణుడు యుద్ధానికి వచ్చాడు. పరమశివుడు అన్నారు, నేను కోట బయట కాపలా ఉన్నంతకాలం బాణాసురుడికి ఏమీ కాదు. అలాంటి వరం పొందాడు. అందుకని నేను ఎప్పటికీ రక్షకుడనే. నువ్వు తగిన విధంగా వీడికి శిక్ష విధించు. ఈ 1000 చేతులు చూసుకుని కదా ఇలాంటి పనులు చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు బాణాసురుడి 996 చేతులని తన సుదర్శన చక్రంతో నరికేసి 4 చేతులు ఉంచాడు. పరమశివుడు సంతోషించారు. బాణాసురుడు సత్వగుణంతో కైలాసం బయట కాపలా ఉంటూ పరమశివుడిని సేవిస్తున్నాడు. బలరామకృష్ణులు కోటలోకి వెళ్లి ఉషా అనిరుద్ధులకి వివాహం జరిపించి ద్వారకకి తీసుకెళ్లారు. ఒకానొక సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ కుమారులు ప్రద్యుమ్న, సాంబుడు ఇంకా మొదలైన వాళ్ళు ఉద్యానవనంలో విహరించి అలసిపోయి నీరు తాగుదామని అక్కడ ఉన్న నూతి దగ్గరికి వెళ్లారు. ఆ నూతిలో పెద్ద ఊసరవెల్లి పడి ఉంది. దాన్ని బయటకి తీయడానికి పెద్ద తాళ్లు తెచ్చి ప్రయత్నించారు. కానీ దాన్ని బయటకి తీయలేకపోయారు. అందరూ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు. శ్రీకృష్ణుడు నూతి దగ్గరికి వచ్చి తన ఎడమ చేతితో చాలా సునాయాసంగా బయటకి తెచ్చి అన్నారు, ఎందుకు ఇంత పెద్ద ఊసరవెల్లి ఆకారం పొందావు? ఊసరవెల్లి కృష్ణుడికి నమస్కరించి అంది, మహానుభావ, నేను ఇక్ష్వాకు వంశానికి చెందిన నృగమహారాజుని. నా గురించి నేను చెప్పుకోకూడదు, కానీ కృష్ణ, నేను ఎంతో ధర్మాత్ముడని. నేను చేసిన దానాలు లెక్క పెట్టలేరు. అన్ని రకాల దానాలు ప్రతిరోజు చేసేవాడిని. ఒకరోజు నేను గోవులని దానం చేసేటప్పుడు కశ్యపుడు అనే బ్రాహ్మణుడికి దానం చేశాను. ఆ కశ్యపుడు ఆవుని తన పెరట్లో కట్టి మరుసటి రోజు మేత కోసమని తాడు విప్పితే అది అలవాటు ప్రకారం దాని ఆవుల మందలోకి వెళ్ళిపోయింది. ఆ ఆవు నా దగ్గరికి వచ్చిందని గుర్తించలేక దాన్ని వేరొక బ్రాహ్మణుడికి దానమిచ్చాను. బ్రాహ్మణుడు ఆవుని తీసుకుని వెళుతున్నాడు. ఆవుని వెతుకుతున్న కశ్యపుడు బ్రాహ్మణుడి దగ్గరున్న ఆవుని చూసి, అది నాది, రాజు నాకు దానమిచ్చాడు అన్నాడు. బ్రాహ్మణుడు అన్నాడు, నేను ఇప్పుడే రాజు దగ్గర నుంచి ఈ ఆవుని దానంగా తీసుకున్నాను. వాళ్ళిద్దరూ గొడవపడి నా దగ్గరికి వచ్చి విషయం చెప్పి, నాకు దానం చేసిన ఆవుని నాకు ఇవ్వండి అని కశ్యపుడు అన్నాడు. నేను రెండవ బ్రాహ్మణుడితో అన్నాను, నా వల్ల పొరపాటు జరిగింది. నీకు ఇచ్చిన ఆవు ఇదివరకు కశ్యపుడికి ఇచ్చింది. నువ్వు ఆ ఆవుని తనకి ఇచ్చేసే. నేను నీకు ఇంకొక ఆవుని ఇస్తాను. ఆ బ్రాహ్మణుడు నేను ఇవ్వను అన్నాడు. నేను 1,00,000 ఆవులని ఇస్తాను అన్నాను. ఆ బ్రాహ్మణుడు అన్నాడు, నువ్వు 1,00,000 కాదు, ఎన్ని ఇచ్చినా ఈ ఆవుని ఇవ్వను అని ఆవుని తీసుకుని వెళ్ళిపోయాడు. కశ్యపుడితో అన్నాను, నీకు ఎన్ని ఆవులు కావాలో చెప్పు, లేదా నా రాజ్యంలో భాగం కావాలా, ఏం కావాలో చెప్పు, అవన్నీ ఇస్తా. కశ్యపుడు అన్నాడు, నాకు దానం చేసిన ఆవుని వేరొకరికి దానంగా ఇచ్చావు. గొప్ప దానం చేశావు. ఇంక నువ్వు నాకు ఇవ్వవలసింది ఏమీ లేదు అని వెళ్ళిపోయాడు. కొంతకాలానికి నా శరీరం పడిపోయి నన్ను స్వర్గలోకంకి తీసుకెళుతుంటే దూతలు అన్నారు, మీరు అనుభవించవలసిన ఒక చిన్న పాపముంది. ఆ పాప ఫలితం అయ్యాక స్వర్గంకి తీసుకెళతాం. అప్పటి వరకు ఊసరవెల్లి అయి నూతిలో పడండి. అలా అప్పటి నుంచి ఈ నూతిలో ఉన్నాను. శ్రీకృష్ణ పరమాత్మ చేతి స్పర్శ వలన పాప ఫలితం పోయి దూతలు వచ్చి రాజుని తీసుకెళ్లారు. బ్రాహ్మణుడు అంటే తనకి భగవంతుడు ఏది ఇస్తే దానితో సంతృప్తి చెంది ఇది దైవానుగ్రహం అనుకునేవారు. అందుకనే రాజు రాజ్యం ఇస్తా అన్న 1,00,000 ఆవులు ఇస్తా అన్న తీసుకోలేదు. రాజు క్షమించమని కాళ్ళు పట్టుకుని ఉంటే సరిపోయేది. కానీ ఆశ చూపించాడు. కానీ ఆ బ్రాహ్మణులు ఆశపడకుండా తృప్తితో ఉన్నారు. అందుకని రాజు పాపకర్మ అనుభవించవలసి వచ్చింది. పౌండ్రక వాసుదేవుడు అనే రాజు కరుష దేశ రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఈయనకి కొందరు చెప్పారు, వసుదేవుడి కుమారుడు వాసుదేవుడు అనే పేరుతో ఒకరు ఉన్నారు. ఆయన శంఖ చక్రం గద సారంగా పట్టుకుంటాడు.
అది విన్న ఈ రాజు కూడా ఒక తెల్లటి శంఖం చక్రం, కృష్ణుడి దగ్గర ఉన్న సారంగం లాంటి ధనస్సు చేపించుకొని, ఇంకా కృష్ణుడు కట్టుకునే పచ్చని పట్టు పీతాంబరాలు, ఆభరణాలు కట్టుకోవడం, నడక, హావభావాలు అన్ని కృష్ణుడిలా చేయడం మొదలుపెట్టాడు. కృష్ణుడి దగ్గర ఉన్న కౌస్తుభం లేదు కాబట్టి కొంచెం దగ్గరలో ఉన్న వజ్రాన్ని తెప్పించుకొని తాడుతో తన మెడలో కట్టుకుని, ఇప్పుడు ఎలా ఉన్నాను అని అడిగాడు. అచ్చం వాసుదేవుడిలా ఉన్నారు అన్నారు. ఇది విని మనసులో కొంచెం బాధపడేవాడు. అందరూ నేను వాసుదేవుడిలా ఉన్నానంటున్నారు కానీ నాలాగే వాసుదేవుడు ఉంటాడు అని అనటం లేదు. కొద్ది రోజులకి ఈ బాధ ఎక్కువై ఒక రాయబారిని పిలిచి కృష్ణుడికి ఒక పత్రిక ఇవ్వమని ఇచ్చి పంపాడు. ఆ రాయబారి కృష్ణుడు సభలో ఉండగా ఒక పత్రిక ఇచ్చి, దీన్ని పౌండ్రక వాసుదేవుడు పంపించారు, దీన్ని ఒకసారి చదవండి అన్నాడు. కృష్ణుడు ఆ పత్రికలో ఉన్నది చదివారు. అందులో ఏముందంటే, నేను ఎలా అలంకారం చేసుకుంటానో, నేను ఎలా శంఖచక్ర గద సారంగములను పట్టుకుంటానో అలా నువ్వు కూడా పట్టుకుంటున్నట్టు తెలిసింది. నేను ఎలా పట్టు పీతాంబరాలు, తిలకం, కౌస్తుభం ధరిస్తానో నువ్వు అలానే ధరిస్తావని తెలిసింది. నా పేరు వాసుదేవుడే, నీ పేరు వాసుదేవుడే. దీనివల్ల నాకు ఇబ్బంది కలుగుతుంది. అందుకని నువ్వు మర్యాదగా ఇవన్నీ విడిచేయాలి. అలానే వాసుదేవుడు అనే పేరును విడిచేయాలి, లేదా యుద్ధానికి వచ్చి నిన్ను సంహరించాల్సి వస్తుంది. శ్రీకృష్ణుడు అన్నారు, ఇవి నా చిహ్నములు, నేను ఎలా విడిచేస్తా, అందుకని యుద్ధానికి రమ్మన్నాడు. పౌండ్రిక వాసుదేవుడు కాశీరాజు సహాయంతో యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు ఈ పౌండ్రిక వాసుదేవుడిని చూడాలనుకున్నారు. వెళ్లి చూస్తే అచ్చం శ్రీకృష్ణుడిలా శంఖచక్ర గదా సారంగాలతో పాటు ఆభరణాలు, బట్టలు అన్నీ అలాంటివే ధరించాడు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రథానికి 5 గుర్రాలు ఉంటాయి. అతని రథానికి కూడా 5 గుర్రాలు ఉన్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ ఆశ్చర్యపోయి పక్కపక్క నవ్వి యుద్ధం మొదలుపెట్టారు. కొద్దిసేపు యుద్ధం చేశాక శ్రీకృష్ణుడి బాణానికి పౌండ్రిక వాసుదేవుడు చనిపోయి అతని ఆత్మ శ్రీకృష్ణుడిలో కలిసింది. ఇది విన్న పరీక్షిత్ ఆశ్చర్యపోయి అన్నాడు, మహర్షి, ఆయన తేజస్సు శ్రీకృష్ణ పరమాత్మలో ఎలా కలిసింది? మహర్షి అన్నారు, పౌండ్రిక వాసుదేవుడు ప్రతిక్షణం నేను కృష్ణుడిలా బట్టలు వేసుకున్నానా, నేను కృష్ణుడిలా ప్రవర్తిస్తున్నానా అంటూ కృష్ణుడినే తలుచుకుంటూ ఉన్నాడు. అలా తన మనసులో కృష్ణుడు నిండిపోయాడు. అందుకని శ్రీకృష్ణ పరమాత్మలో కలిశాడు. శ్రీకృష్ణుడు జాంబవతి కుమారుడైన సాంబుడు దుర్యోధనుడి కూతురు లక్షణని వివాహ సమయంలో ధైర్యసాహసాలతో ఎత్తుకుపోతున్నాడు. ఈ విషయం తెలిసి దుర్యోధనుడు, కర్ణుడు మొదలగు వారు రథాలెక్కి సాంబుడిని వెంబడిస్తున్నారు. కౌరవులు సాంబుడిపై బాణాలు ప్రయోగించారు. సాంబుడు ఎంతో పరాక్రమంతో పోరాడుతున్నాడు. కౌరవులు అనుకున్నారు, మనం ఇంతమందిమి, ఆ సాంబుడు ఒక్కడే, అతన్ని బంధించకపోతే మనకు సిగ్గుచేటు అని అందరూ కలిసి ఒకేసారి సాంబుడు రథాన్ని మొత్తం బాణాలతో నింపి సాంబుడిని బంధించి నగరానికి తీసుకెళ్లారు. ద్వారకా నగరంలో ఈ విషయం తెలిసి కౌరవ వంశాన్ని నాశనం చేయడానికి యాదవ వీరులు ఉగ్రసేన మహారాజు అనుమతి తీసుకుని సిద్ధమయ్యారు. బలరాముడి దగ్గర దుర్యోధనుడు శిష్యరికం చేయడం వలన బలరాముడికి దుర్యోధనుడిపై అభిమానం. అందుకని ఇలా అన్నారు, కౌరవులు మనకి దగ్గర చుట్టాలు, వారి మీదకి యుద్ధానికి వెళ్లడం సరికాదు. నేను దుర్యోధనుడికి 2 మంచి మాటలు చెప్పి సాంబుడిని తీసుకొస్తాను అని పెద్దలని తీసుకుని హస్తినకు బయలుదేరారు. హస్తినాపురంలోని ఊరి చివర ఉన్న ఉద్యానవనంలో విడిది చేశారు. బలరాముడు వచ్చాడని తెలిసి కౌరవులు సంతోషంతో వచ్చి మర్యాదలు చేసి కుశల ప్రశ్నలు వేశారు. బలరాముడు దుర్యోధనుడితో అన్నాడు, నా తమ్ముడు శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు నీ కుమార్తె లక్షణని చేపట్టాలని ప్రయత్నం చేస్తుంటే మీరందరూ సాంబుడిని ఒక్కడిగా చేసి బంధించారని తెలిసింది. సాంబుడిని, నీ కుమార్తెని విడిచిపెట్టి మాతో పంపు. ఈ మాటలు వింటున్న దుర్యోధనుడికి కోపం వచ్చి అన్నాడు, ఇక చాలు, కాలవైపరీత్యం అంటే ఇదే. కాళ్లకు వేసుకోవలసిన చెప్పులు తల మీదకు ఎక్కాయి. మీరు నా గురువు అవడం వలన, మేము గౌరవించడం వలనే యాదవులు పేరు ప్రఖ్యాతలు పొంది శంఖ, కిరీట, పాన్పు, సౌద, సింహాసనాది భోగాలనుభవిస్తున్నారు. లేదంటే యయాతి శాపం వలన యాదవులైన మీకు రాజ్యాధికారం చేసే అధికారం లేదు కదా. రాను రాను మాతో వియ్యం పొందాలనే కోరిక మీకు కలుగుతుంది. ఇక వీరితో స్నేహం చాలు. పాముకి పాలు పోసి పెంచినంత మాత్రాన విషం తగ్గుతుందా అని దుర్యోధనుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దుర్యోధనుడి అగౌరవపు మాటలకు బలరాముడి కళ్ళ ఎర్రబడి
కోపంతో తనవారితో ఇలా అన్నాడు. రాజ్యవైభవం వలన కలిగిన మదంతో కళ్ళు మూసుకుపోయాయి దుర్యోధనుడికి. కౌరవులని నాశనం చేయడానికి యాదవ వీరులు శ్రీకృష్ణుడు వస్తుంటే బంధుప్రీతితో వద్దని వారించాను. పైగా ఏ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నరకాసురుడిని సంహరించడానికి ఇంద్రాది దేవతలు వచ్చి ప్రార్థన చేస్తారో, శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడని ఇంద్రుడు సహితం స్తోత్రం చేస్తున్నాడో, శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చిన వారి కోరిక తీరకుండా ఉండదో, ఏ భగవంతుడి అంశగా నేను బ్రహ్మ జన్మించామో అలాంటి శ్రీకృష్ణుడి గొప్పతనం చేత ఇవాళ ఉగ్రసేనుడు రాజ్యం చేస్తూ ద్వారకని ఏలుతున్నాడు. కానీ అదంతా ఈ కౌరవులు తామే ఇచ్చారట. ఇదేమి ఆశ్చర్యం! వారేమో శిరస్సులట, మేమేమో చెప్పులమట అని మహాక్రోధంతో ఈ భూమి మీద కౌరవ వంశం లేకుండా చేయాల్సిందే అని తన నాగలితో హస్తినాపురం చిట్ట చివర భాగంలో తన నాగలి చివర భాగాన్ని చొప్పించి పట్టణం మొత్తం పెకిలించి గంగలో కలపడానికి సిద్ధమైతే ఆ సమయంలో హస్తినాపురం సముద్ర జలాల్లో ఉగీసలాడే పడవలా అయింది. గోపుర ప్రాకారాలు ఒకవైపుకు జరిగాయి. ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. భీష్మ, దుర్యోధనులందరూ పరుగున వచ్చారు. దుర్యోధనుడు కాళ్లపై పడి బలరాముడిని శరణు వేడాడు. బలరాముడు శాంతించాడు. దుర్యోధనుడు లక్షణ సాంబుడిని తీసుకొచ్చి అప్పజెప్పాడు. అలానే ఎన్నో బహుమతులు ఇచ్చి చేతులు జోడించి ప్రార్థించాడు. బలరాముడు, సాంబుడు లక్షణతో ద్వారకకు చేరుకున్నారు. ఒకానొక సమయంలో నారద మహర్షి అనుకున్నారు, శ్రీకృష్ణ పరమాత్మ 16,000 అంతఃపురాలు నిర్మించి ఒకే ముహూర్తంలో 16,000 మందిని 16,000 కృష్ణులై వివాహం చేసుకున్నాడు. 16,000 మందికి ఒకేసారి తాలి కట్టాడా? ఎలా సాధ్యం? 16,000 అలానే 8 మంది. వీరితో సంసారం ఎలా చేస్తున్నాడు? ఎవరి దగ్గర ఎన్ని రోజులు ఉంటాడు? అసలు అంతమందిని గుర్తుపెట్టుకుంటాడా అని ఎన్నో ఆలోచనలు మొదలై ఒకసారి చూద్దామని ద్వారకా నగరంకి చేరుకొని ఎదురుగా ఉన్న అంతఃపురం లోపలికి వెళ్ళాడు. అక్కడ 16,000 భార్యలలో ఒకరు శ్రీకృష్ణుడు పడుకొని ఉంటే విసనకర్రతో విసురుతున్నారు. మహర్షి అనుకున్నారు, ఓ శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఉన్నాడు అని వేరే భార్య అంతఃపురానికి వెళ్ళి చూద్దామని బయలుదేరుతుంటే శ్రీకృష్ణుడు మహర్షికి ఎదురు వచ్చి, అలా వెళ్ళిపోతున్నారే నారదా, రండి అని సాష్టాంగ నమస్కారం చేసి, మీలాంటి బ్రహ్మజ్ఞానులు అలా వచ్చి వెళ్ళిపోతారే అని ఆసనంలో కూర్చోబెట్టి బంగారు పళ్ళెం తెప్పించి మహర్షి కాళ్ళు కడిగి ఆ నీటిని తలపై చల్లుకుని అన్నారు, నారద, మీరు వచ్చి ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు? మీకు నాతో ఏమైనా పని పడిందా? మీరు ఏమి చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నారదులు అన్నారు, మహానుభావ, నీ పాదాల దగ్గర నాకు చోటు ఇవ్వు. ఎప్పుడూ నా మనసులో నీ యందు భక్తి ఉండేలా చేయు. అలాంటి వరం నాకు ఇవ్వు అని బయటకి వచ్చి ఇంకొక అంతఃపురానికి వెళ్ళాడు. అక్కడ శ్రీకృష్ణుడు తన భార్యతో కబుర్లు చెబుతున్నాడు. నారదులని చూసి ఆహ్వానించి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తలపై చల్లుకుని అవే ప్రశ్నలు వేస్తున్నారు. ఇంకొక అంతఃపురంలో శ్రీకృష్ణుడు బలరాముడితో కూర్చొని ఉన్నాడు. 16,008 మంది అంతఃపురాలలో ఇదే జరిగింది. ప్రతి చోట శ్రీకృష్ణుడు ఏదో ఒక పని చేస్తూ ఒక గృహస్థులా ఉన్నాడు. ఇదంతా చూసి నారద మహర్షి బయటకి వచ్చి అన్నారు, ఏమి ఆశ్చర్యం, ఏమి అదృష్టం! శ్రీకృష్ణ పరమాత్మ ఒకే సమయంలో ఇంతమందితో ఉంటున్నారు. ఇది ఎలా సాధ్యమంటే అగ్ని ఎన్ని వస్తువులని కాల్చినా దాని యొక్క పవిత్రతను అపవిత్రతను కాని తనకు అంటనట్టు, సూర్యకిరణాలు బురద మీద పడ్డా, శవం మీద పడ్డా, పువ్వు మీద పడ్డా, దేవుడి విగ్రహం మీద పడ్డా సూర్యుడికి పవిత్రత అపవిత్రత లేనట్టు ఇన్ని అంతఃపురాలలో సంసారం చేస్తున్నాడు నా స్వామి అని సంతోషంతో వైకుంఠం వెళ్ళారు. ఒకసారి శ్రీకృష్ణుడు నిండు సభలో ఉండగా ఒక బ్రాహ్మణుడు వచ్చి అన్నాడు, ప్రభు, జరాసంధుడు అనే రాజు అనేక మంది రాజులని ఓడించి కారాగారంలో బంధించాడు. వాళ్ళందరూ ఎన్నో హింసలకు గురవుతున్నారు. ప్రభు, మీరు త్వరలో ఆ జరాసంధుడిని బంధించి ఆ రాజులని విడిపించవలసిందిగా ప్రార్థన. శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, త్వరలోనే జరాసంధుడిని ఓడిస్తామని మాట ఇస్తున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధముడిని సలహా ఇవ్వమని అడిగారు. ఉద్ధముడు అన్నాడు, ధర్మరాజు రాజసూయ యాగం చేయాలనుకుంటున్నారు కదా, నలుదిక్కుల రాజుల నుంచి రక్షించవలసి వస్తుంది. ఆ సమయంలో జరాసంధుని సంహరిస్తే బాగుంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ సంతోషించి ఇంద్రప్రస్థకి చేరుకున్నారు. ధర్మరాజు శ్రీకృష్ణుడికి మర్యాదలు చేసి రాజసూయ యాగం గురించి మాట్లాడారు. ధర్మరాజు భీమ, అర్జున, నకుల, సహదేవులని పిలిచి
ఈ నలుగురిని 4 దిక్కులకి పంపారు. వీరు 4 దిక్కుల ఉన్న రాజుల దగ్గర కప్పం కట్టించుకున్నారు. ఎవరూ వ్యతిరేకించలేదు. అందరూ ధర్మరాజుని చక్రవర్తిగా అంగీకరించారు. కానీ ఒక్క జరాసంధుడు మాత్రం కప్పం కట్టడానికి అంగీకరించలేదు. ధర్మరాజు ఏం చేయాలని ఆలోచిస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, ధర్మరాజా, నువ్వు బెంగ పెట్టుకోకు. జరాసంధుడిని సంహరించడం కోసం నేను, అర్జునుడు, భీముడు కలిసి బ్రాహ్మణ రూపంలో వెళతాం. జరాసంధుడు బ్రాహ్మణులు ఏది అడిగినా లేదనకుండా ఇస్తాడు. బ్రాహ్మణ రూపంలో వెళ్ళి యుద్ధ భిక్ష అడుగుతాం అని శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు బ్రాహ్మణ వేషంలో జరాసంధుడి దగ్గరికి వెళ్ళి యుద్ధ భిక్ష కావాలి అని అడిగారు. జరాసంధుడు వచ్చిన వాళ్ళు కృష్ణుడు, అర్జునుడు, భీముడు అని తెలుసుకొని నవ్వి కృష్ణుడితో అన్నాడు, నీ పౌరుషం నాకు తెలీదా? నేను యుద్ధానికి వస్తే పారిపోయిన వాడివి ఇవాళ యుద్ధ భిక్ష కోసం వచ్చావా? అడగడానికి నీకు సిగ్గు లేకపోవచ్చు, కానీ నేను పారిపోయిన వాడితో యుద్ధం చెయ్యను. నా ఎదురుగా నిలబడ్డావేమిటి? పక్కకి జరుగు. ఇక చిన్నపిల్లవాడైన అర్జునుడితో యుద్ధం చెయ్యను. పెద్దవాడైన భీముడు ఉన్నాడు కదా, నాతో బలానికి సరిపోతాడు అని మల్ల యుద్ధానికి సరిపోయేలా ఒక స్థలాన్ని సమానం చేపించాడు. జరాసంధుడు, భీముడి మధ్య యుద్ధం మొదలైంది. ఎంతో భయంకరంగా పోరాటం చేస్తున్నారు. ఇద్దరి శరీరాల నుంచి రక్తం కారుతుంది. భీముడి శక్తి తగ్గకుండా శ్రీకృష్ణ పరమాత్మ తనలో ఉన్న శక్తిని భీముడిలో పెట్టారు. జరాసంధుడి శక్తి క్షీణిస్తుంది. శ్రీకృష్ణుడు భీముడి దృష్టిని ఆకర్షించి ఒక చెట్టు కొమ్మని తీసుకుని రెండుగా చీల్చి చూపించారు. భీముడు తన కాలితో జరాసంధుని కాలు తొక్కిపెట్టి ఇంకొక కాలిని తల వరకు చీల్చేశాడు. శరీర భాగాలు చెరోవైపు పడేశాడు. జరాసంధుడు మరణించాడు. అక్కడ బందీలుగా ఉన్న రాజులని విడిపించారు. ధర్మరాజు రాజసూయ యాగం మొదలుపెట్టారు. రాజసూయ యాగం బాగా జరగడానికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎవరెవరు ఏ పనులు చేయగలరో వారికి ఆ పనులు అప్పచెప్పారు. యాగంలో దానాలు చేయడానికి కర్ణుడిని నియమించారు. భోజనాల దగ్గర భీముడిని పెట్టారు. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర అర్జునుడిని పెట్టారు. యాగానికి సంబంధించిన సామాన్లు తెచ్చి సమయానికి ఇవ్వడానికి నకులుడిని పెట్టారు. దేవగురువులని పూజించడానికి సహదేవుడిని పెట్టారు. భోజనాలు చేసే దగ్గర అందరినీ పలకరించి భోజనం చేసేలా చూడడానికి ద్రౌపదిని పెట్టారు. యాగానికి వచ్చిన వారు పాండవులని వారు చేస్తున్న మర్యాదలను చూసి మెచ్చుకుంటున్నారు. యాగం అయిపోయాక సభలో అగ్రపూజ చేయాలి. సభలో ఎందరో రాజులు, మహర్షులు, గురువులు ఉన్నారు. ఎవరికి అగ్రపూజ చేయాలి అని ధర్మరాజు ఆలోచిస్తుంటే చిన్నవాడైన సహదేవుడు లేచి ధర్మరాజుతో అన్నాడు, అన్నయ్య, ఎవరికి అగ్రపూజ చేయాలి అని ఆలోచిస్తున్నావా? కాలం, దేశం, క్రతువు, కర్త, భోక్త, జగత్తు, దైవం, గురువు, సాంఖ్యం, మంత్రము, అగ్ని, ఆహుతి, వేలలు, విప్రులు, జననం, వృద్ధి, లయం ఇన్నిగా ఉన్న భగవంతుడు ఇవాళ మనందరం మన కళ్ళతో చూడడానికి వీలుగా సాకార రూపంగా మనం ఎప్పుడూ బాగుపడాలి అని కోరుకుని యాగానికి వచ్చి యాగం నిర్వహించిన మహాపురుషుడు మన ముందు కూర్చొని ఉండగా ఇంకా ఎవరినో వెతుకుతావు ఏంటి అన్నయ్య? శ్రీకృష్ణుడికి అగ్రపూజ చెయ్యండి. ధర్మరాజు, ద్రౌపదీదేవి, కుంతీదేవి, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులతో కలిసి శ్రీకృష్ణుడి పాదాల దగ్గర కూర్చుని ఒక బంగారు పళ్ళెం తెప్పించి శ్రీకృష్ణుడి కాళ్లపై ద్రౌపదీదేవి నీరు పోస్తూ ధర్మరాజు కాళ్ళు కడుగుతూ మిగిలిన 4 తమ్ముళ్ళు పువ్వులు వేస్తూ ఆ నీటిని అందరి శిరస్సులపై చల్లుకుని తెల్లటి పట్టు వస్త్రాలు, హారాలు బహుకరించి తాంబూలమిచ్చి శ్రీకృష్ణ పరమాత్మ కాళ్ళకి నమస్కరించారు. సభలో ఉన్న వాళ్ళు చాలా సంతోషించారు. కానీ శిశుపాలుడు లేచి అన్నాడు, ఈయన పుట్టింది యాదవుల కుటుంబంలో. అసలు ఈయన ఎక్కడ పుట్టాడో ఎవరికీ తెలీదు. కొందరంటారు దేవకీ వసుదేవులకని, ఇంకొందరంటారు యశోదానందుల దగ్గర ఉన్నాడని. కులం, గోత్రం తెలీదు. బావి వరసలు లేవు. ఎంతమంది గోపకాంతులతో ఉన్నాడో, ఎంతమందితో తిరిగాడో. ఇది నడువడి అని చెప్పలేము. అలాంటి నడవడిక ఉంది. మానం మర్యాదలు లేనివాడు. ఇలాంటి వాడికి అగ్రపూజ. సభలో ఈయన కన్నా తగినవాడు లేడా? ఇలాంటి కృష్ణుడు అగ్రపూజ అందుకున్నందుకు ఇప్పుడే ఇతన్ని శిక్షిస్తా అని గదతో కృష్ణుడి మీదకు వెళుతుంటే శ్రీకృష్ణ పరమాత్మ ఒక చిరునవ్వు నవ్వి సుదర్శన చక్రం తీసుకుని శిశుపాలుడి శిరస్సు తీసేశారు. శ్రీకృష్ణుడు తన మేనత్తకి శిశుపాలుడి 100 తప్పుల వరకు ఏమీ చేయను అని మాట ఇచ్చారు. 100వ తప్పుతో శిశుపాలుడు మరణించాడు. సభలో ఉన్న వాళ్ళందరూ దుర్మార్గుడు మరణించాడు అన్నారు. యాగం పూర్తి అయి ధర్మరాజు సంతోషంగా ఇంద్రప్రస్థని పరిపాలిస్తున్నారు. శ్రీకృష్ణుడు ద్వారకకి బయలుదేరాడు. ఈలోపు శాల్యుడు అనే రాజు శ్రీకృష్ణ పరమాత్మపై కోపం పెంచుకొని పరమశివుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. రోజు గుప్పెడు మట్టి మాత్రమే తింటూ తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడిగాడు. శాల్యుడు అన్నాడు, నేను ఇష్టం వచ్చినట్టు తిరిగే విమానం కావాలి.
పరమశివుడు సరేనని మయుడిని పిలిపించి సౌభకము అనే విమానాన్ని నిర్మింపజేసి ఇచ్చాడు. శాల్యుడు ఆ విమానంలో ద్వారకకి చేరుకొని ద్వారకలో ఉన్న అంతఃపుర గోపురాలు, చెరువులు అన్నీ ధ్వంసం చేస్తున్నాడు. వెంటనే అక్కడ ఉన్న ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలైన వాళ్ళు వచ్చి యుద్ధం ప్రారంభించారు. భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఈలోపు ఇంద్రప్రస్థ నుంచి శ్రీకృష్ణుడు వస్తున్నారు. శాల్యుడు మాయ ద్వారా వసుదేవుడిని సృష్టించి సంహరించాడు. నిజంగా తన తండ్రి అనుకుని శ్రీకృష్ణుడు కృంగిపోయారు. అక్కడ ఉన్నవాళ్ళు శ్రీకృష్ణుడితో అన్నారు, ప్రభు, వసుదేవుడు అంతఃపురంలో ఉన్నారు. శాల్యుడు మాయ ఉపయోగించాడు. ఈ మాటలు విన్న శ్రీకృష్ణ పరమాత్మ తన సుదర్శన చక్రం ద్వారా శాల్యుడిని సంహరించారు. తర్వాత దంత్రవక్తుడు వచ్చాడు, అతన్ని కూడా సంహరించాడు. ఒకానొక సమయంలో నైమిషారణ్యంలో సప్రయాగం జరుగుతుంటే బలరాముడు అక్కడికి వెళ్ళాడు. సూతుడు పురాణం చేస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ పురాణం వింటున్నారు. బలరాముడి రాక చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడి నమస్కరించారు. సూతుడు మాత్రం కూర్చొని ఉన్నాడు. బలరాముడు అనుకున్నారు, ఇంతమంది లేచి నిలబడ్డారు, నేను ఒక అవతార ప్రయోజనం కోసం వచ్చిన అనంతుడని. అందరూ లేచి నిలబడ్డారు, ఒక్క సూతుడు మాత్రం లేవలేదు. అంటే వీడిని నేను గౌరవించడం ఏమిటి అని అనుకుంటున్నాడు. ఇతనికి నేను బుద్ధి చెప్పాలి అని దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న దర్భని తీసుకుని సూతుడి మెడ మీద కొట్టేసరికి మెడ తెగి కింద పడింది. సభలో అల్లకొల్లోలం మొదలైంది. బలరాముడు అన్నాడు, నేను వచ్చినప్పుడు అందరూ లేచారు, కానీ ప్రవచనం చెబుతున్న సూతుడు లేవలేదు. అందుకని సూతుడి కంఠాన్ని నరికేశా. అక్కడ ఉన్నవాళ్ళు అన్నారు, బలరామ, నీ వల్ల జరగకూడని ఘోరం జరిగింది. సూతుడు ధర్మం తెలిసిన మహానుభావుడు, ఏది ఎప్పుడు చేయాలో తెలిసినవాడు, మనసులో ఎలాంటి రాగద్వేషం తెలియనివాడు, ఎప్పుడూ భగవంతుడి సేవ చేసుకునేవాడు. నీకు తెలియని రహస్యాలు, ధర్మ సూక్ష్మాలు ఉన్నాయా బలరామ? నీకు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఆశ్చర్యంగా ఉంది. ఆయన లేవకపోవడానికి కారణం, ఆయనకి మేము బ్రహ్మాసనం ఇచ్చాం. ఆయన బ్రహ్మ అయి కూర్చొని ఉండగా నువ్వు సభలోకి వచ్చావు. అలా కూర్చున్న వాళ్ళు లేచి నిలబడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మిగిలిన వారిచే పూజింపబడుతున్న పెద్ద ఆసనంలో ఉన్నాడు. ఆయన చేసిన దానికి ఎలాంటి దోషం లేదు. మేము ఇలా చేశాము అని తెలియక ఆయన గొంతు కోసేశావు. నీకు మహాపాపం అంటుకుంది. బలరాముడు అన్నాడు, అయ్యో, నేను ఎంత పొరపాటు చేశానో, మహాపాపం చేశాను. నేను ఇప్పుడు ఏం చేయాలి? నాకు ప్రాయశ్చిత్తం చెప్పండి. వాళ్ళన్నారు, సూత మహర్షి మాకు చెప్పే కథ, వాటిలో ఉండే తత్వం చెప్పని నాడు మా మనుష్య జన్మకి అర్థం లేదు. ఆయన చెప్పాడు కాబట్టి మా జీవితాలకి అర్థం వచ్చింది. అందుకని నువ్వు ఏమి చేసినా నీ పాపం పోదు. నేను అనంతుడని అన్నావు కదా, ఆ శక్తితో ప్రాణం పోయి. బలరాముడు అన్నారు, నిజమే, మీరు చక్కని పరిష్కారం చెప్పారు. ఈయన లోక శ్రేయస్సు కొరకు ఉండవలసినవాడు అని తన యోగశక్తితో సూతుడికి గొప్ప శక్తితో, గొప్ప జ్ఞానంతో ఉండేలా వరమిచ్చి బ్రతికించాడు. సూతుడు లేచాడు. బలరాముడు అన్నాడు, నేను కొత్తగా చేసింది ఏముంది? మీకు ఉన్న సూతుడిని చంపాను, మళ్ళీ బ్రతికించాను. నేను చేసిన తప్పుకి నా బాధ తీరలేదు. ఇంకేమన్నా చెప్పండి చేయడానికి. వాళ్ళన్నారు, అయితే మాకు ఒక ఉపకారం చేయు. ఇల్వలుడు అనే రాక్షసుడి కొడుకు పల్వలుడు. మేము ఎప్పుడు యజ్ఞయాగాదులు చేయడానికి సిద్ధమైన వాడు ఆకాశ మార్గాన మలమూత్రాలు తెచ్చి యజ్ఞంలో వేసి నవ్వి వెళ్ళిపోతాడు. అలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి పల్వలుడిని సంహరించు. బలరాముడు అన్నారు, మీరు యజ్ఞం మొదలు పెట్టండి. పల్వలుడు పాడు చేయడానికి వచ్చినప్పుడు సంహరిస్తా. వాళ్ళందరూ యజ్ఞం మొదలు పెట్టారు. పల్వలుడు వచ్చి యజ్ఞంలో మలమూత్రాలు వేయబోయాడు. బలరాముడు పల్వలుడిని సంహరించాడు. బలరాముడు అన్నారు, నేను చేసిన పొరపాటు నన్ను ఇంకా వేధిస్తుంది. మీరు ఇంకేమైనా చెప్పండి చేయడానికి. వాళ్ళన్నారు, 12 నెలలు ఇంటికి వెళ్లకుండా దేశమంతా తిరిగి పుణ్యతీర్థాలలో స్నానం చేయు. నీ మనసుకి ప్రశాంతత వచ్చి పుణ్యం పొందుతావు. బలరాముడు 12 నెలలు తీర్థాలలో స్నానం చేశాడు. కుచేలుడు మానాభిమానాలు ఉన్నవాడు, గొప్ప తేజస్సు ఉన్నవాడు, నా అనేది లేకుండా ఎప్పుడూ భగవంతుడి యందు మనసు ఉన్నవాడు, జ్ఞాని, ధర్మవంతుడు, ఇంద్రియాలు గెలిచినవాడు, బ్రహ్మజ్ఞాని. ఏమీ లేకపోయినా నాకు అన్నీ ఉన్నాయి అని సంతృప్తితో ఉన్నదాంతో తన కుటుంబాన్ని పోషిస్తూ సంతృప్తిగా జీవితాన్ని గడుపుతున్నాడు. తన భార్యాబిడ్డలు కూడా భగవంతుని భక్తులు. కుచేలుడు శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడు. తను ఎంత దరిద్రంలో జీవిస్తున్నా ఎన్నడూ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి సహాయం అడిగింది లేదు. ఒకరోజు కుచేలుడి భార్య అంది, మహానుభావ, ఆకలి వేస్తే మీరు నేను ఓర్చుకుంటాం, కానీ పిల్లలు ఆకలేస్తుంది అమ్మా అంటే అన్నం పెట్టలేకపోయానే అని అమ్మ బాధపడుతుంది అని ఆకలితో నా వంక చూస్తూ పెదవులు తడుపుకుంటున్నారు. మీకు ఐశ్వర్యం మీద ఆశ లేదు, కానీ పిల్లలని పోషించాలి కదా. అందుకని నేను ఒక సలహా చెబుతా. మీ స్నేహితుడు మీతో చదువుకున్నవాడు మహానుభావుడు శ్రీకృష్ణుడి దగ్గరికి
వెళ్ళి నా సంసారం నడపడం కష్టంగా ఉంది, నన్ను ఆదుకోమని అడిగితే మనల్ని రక్షించడా? పరమభక్తితో కొలిచేవాడికి భగవంతుడు అన్నీ ఇస్తాడు. ఒక్కసారి వెళ్ళండి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి. కుచేలుడు అన్నాడు, తప్పకుండా. పెద్దల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి, గురువుల దగ్గరికి, రోగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళలేం కదా. ఏదైనా కానుక తీసుకెళ్ళాలి. ఆయనకి ఇవ్వడానికి మన దగ్గర ఏం ఉంది? తన భార్య అంది, మనకున్నదే మనం ఇద్దాం. ఏమి తెచ్చావు అని చూసేవాడు కాదు భగవంతుడు, ఎంత భక్తితో తెచ్చావని చూస్తాడు. మన ఇంట్లో గుప్పెడు అటుకులు ఉన్నాయి, అవి తీసుకుని వెళ్ళు అని చిరిగిపోయిన కండువాలో జాగ్రత్తగా మూట కట్టింది. కుచేలుడు చిరిగిన బట్టలు తప్ప చిరగని బట్టలు ఎప్పుడూ కట్టలేదు. అందుకనే ఊర్లో ఉన్న వాళ్ళు హేళన చేస్తూ కుచేలుడు అని పిలుస్తారు. కుచేలుడు అంటే చిరిగిన బట్ట కట్టేవాడు అని పేరు. కుచేలుడు మాత్రం ఎప్పుడూ భగవంతుడి యందు మనసు పెట్టి ఆనందంగా ఉండేవాడు. కుచేలుడు ద్వారకకి బయలుదేరాడు. చెప్పులు లేకుండా ఒళ్ళంత చెమటలతో చిరిగిన బట్ట కట్టుకుని దుమ్ము ధూళితో ద్వారకా నగరం చేరుకున్నాడు. ద్వారకలో బంగారం, రత్నాలతో చేయబడిన అంతఃపుర గోపురాలు, పరిమళాలు వెదజల్లుతున్న ఉద్యానవనాలు, కస్తూరి కర్పూర వాసనలు. వాటిని చూసి శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటాడని దారిలో ఉన్న వారిని అడిగాడు. వాళ్ళన్నారు, ఈ రాచవీధి అంతా శ్రీకృష్ణ పరమాత్మదే. ఇక్కడ కనబడుతున్న 16,008 దివ్య అంతఃపురాలలో ఆయన తన భార్యలతో ఉంటాడు. కుచేలుడు ఆ వైభవం చూసి, ఆహా, నా స్నేహితుడు ఎంత ఐశ్వర్యవంతుడు, నా స్నేహితుడు నాతో చదువుకున్నవాడు ఇవాళ ఈ స్థితికి చేరాడు అని చాలా సంతోషిస్తూ ఆనంద బాష్పాలు కారుస్తున్నాడు. అక్కడ ఉన్న ఒక అంతఃపురంలోకి వెళ్దామని చూస్తే శూలాలు పట్టుకుని భటులు కాపలా కాస్తున్నారు. తన చిరిగిన బట్టలు, తన అవతారం చూసి నన్ను లోపలికి రానిస్తారో లేదో, ఒకవేళ లోపలికి వెళ్ళినా నన్ను చూసి గుర్తుపట్టకపోతే, అబద్ధం చెప్పి లోపలికి వచ్చావని నా చెయ్యి పట్టుకుని ఈడ్చేస్తే, ఆ వాసుదేవుడు నన్ను చూసి అలా గుర్తుపట్టకుండా అమర్యాదగా ప్రవర్తించేవాడు కాదు. నా స్నేహితుడు మర్యాద తెలిసినవాడు, ఆయనే నన్ను గుర్తుపడతాడు అని భటుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళన్నారు, ఎవరు కావాలి మీకు? కుచేలుడన్నాడు, నేను శ్రీకృష్ణుడి స్నేహితుడని, ఆయన్ని చూడడానికి వచ్చాను. భటులు లోపలికి వెళ్ళి శ్రీకృష్ణుడితో అన్నారు, ప్రభు, మీతో ఒక విషయం చెప్పాలి. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో కబుర్లు చెబుతూ ఉయ్యాలపై పడుకున్నాడు. రుక్మిణీదేవి శ్రీకృష్ణుడి కాళ్ళు వత్తుతుంది. శ్రీకృష్ణుడు తెర తీసి చూశాడు. దూరంగా ద్వారం దగ్గర కుచేలుడు కనబడ్డాడు. కటిక దరిద్రంతో ఉన్నాడు. ఎముకలు కనబడుతున్నాయి. శ్రీకృష్ణుడు, ఓ కుచేలా, ఎప్పుడొచ్చావని పరిగెట్టుకుంటూ కుచేలుడి దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకుని, కుచేలా, ఎన్ని రోజులకి చూశాను నిన్ను, రా అని లోపలికి తీసుకెళ్లాడు. రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు మాత్రమే కూర్చుని ఆసనంపై కూర్చోబెట్టి రుక్మిణీదేవితో అన్నాడు, రుక్మిణి, నా బాల్య స్నేహితుడు కుచేలుడు వచ్చాడు. ఎంత అదృష్టం. బంగారు పళ్ళెం నీళ్లు తీసుకుని రా. రుక్మిణీదేవి అవి తెచ్చాక కుచేలుడి కాళ్లపై రుక్మిణీదేవి నీళ్లు పోస్తూ ఉంటే శ్రీకృష్ణుడు కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన తలపై చల్లుకొని రుక్మిణీదేవి తలపై చల్లాడు. ఎంత దూరం నుంచి వచ్చావో, కాళ్ళు నొప్పి పెట్టి ఉంటాయి, అలసిపోయావు అని కుచేలుడి ఒంటి నిండా గంధం రాసి విసినికర్రతో విసురుతున్నారు. రుక్మిణీదేవిని కూడా విసరమంటే రుక్మిణీదేవి ఆశ్చర్యపోయి విసురుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు, శ్రీకృష్ణుడు ఇలా ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఇదివరకు ఎంతో మంది వచ్చారు, కానీ వాళ్ళెవ్వరితో ఇంత సాన్నిహిత్యంగా లేరు, ఇంత సంతోషంతో లేరు. చూస్తే దరిద్రుడిలా ఉన్నాడు. ఏం తపస్సు చేశాడో. మహాయోగులు అయిన వారు తపస్సు చేస్తే తప్ప దొరకని పరమాత్మ ఇవాళ ఆయన నుంచి ఇంత సేవ పొందుతున్నాడు. అసలు ఎవరు ఈయన? శ్రీకృష్ణుడు కుచేలుడి పక్కన కూర్చొని తన చేయిని తీసుకుని తన చేతిలో పెట్టుకుని, బాగున్నావా కుచేలా అన్నారు. నేను విన్నాను, నువ్వు వివాహం చేసుకున్న స్త్రీ వేదాలని నమ్ముకుని వేదపాఠాలు చెప్పుకునే కుటుంబంలోని స్త్రీ అని. అలాంటి నీ భార్య నిన్ను అనుసరించి ఉంటుంది. నిన్ను చూస్తూ ఉంటే నీ మనసు భార్య, పిల్లలు, ఐశ్వర్యం, లోకము, గృహము, భ్రాంతి లేకుండా కేవలం సంసారంలో ఉండాలి కాబట్టి నీ బాధ్యతగా భార్య పిల్లల్ని చూస్తూ మనసు మాత్రం బ్రహ్మం యందు నిలుపుకొని ఉన్నవాడిలా కనిపిస్తున్నావు. కొందరు మహాత్ములుంటారు, వారు చెయ్యాలి కాబట్టి సంసారంలో భార్యా బిడ్డల్ని పోషిస్తూ ఉంటారు. కానీ అంతరంగంలో మాత్రం ఎప్పుడూ భగవంతుడితోనే సంబంధం, భగవంతుడి నిష్టలో పరవశించిపోతుంటారు. నిరంతరం లోక కళ్యాణం గురించి ఆశిస్తుంటారు. నిన్ను చూస్తే నాకు అలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు. నేను కూడా లోకము కోసమే కర్మ చేస్తాను. నేను చేసినట్లే నువ్వు చేస్తున్నట్టు నాకు కనిపిస్తుంది అని భోజనం పెట్టి పూర్తి అయ్యాక మళ్ళీ కబుర్లు చెబుతూ, కుచేలా, మన గురువుగారు సాందీపని మాట్లాడితే అజ్ఞానం అనే చీకటి పోయి జ్ఞానం వచ్చేది. ఎంత గొప్ప గురువుగారు, ఎప్పుడూ భగవంతుడి గురించే తపన.
కుచేలుడు మాత్రం తెల్లబోయి అలా వింటూ ఉన్నాడు. అసలు లోపలికి రానిస్తారో లేదో అనుకుంటే కృష్ణుడేమో ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు. శ్రీకృష్ణుడు అన్నారు, కుచేలా, నీకు గుర్తు ఉందా, ఒకసారి మనిద్దరం గురుపత్ని వంట కోసం కట్టెలు కొట్టుకుని తీసుకురమ్మంటే మనిద్దరం అరణ్యంలోకి వెళితే ఆకాశమంతా మబ్బు పట్టి ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది. మనకి ఆ చీకటిలో దారి తెలియక దారి తప్పాం. ఈలోపు వర్షం ఆగి తెల్లవారింది. మనం దారి వెతుక్కుంటుంటే మన కోసం మన గురువుగారు వెతుక్కుంటూ ఎదురు వచ్చి మనల్ని హత్తుకుని ఆశీర్వదించి తీసుకెళ్లారు. నాకు ఒకటి గుర్తు వచ్చింది. ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదైనా తీసుకెళ్లాలని మన గురువుగారు చెప్పారు కదా. నువ్వు నా కోసం ఖచ్చితంగా ఏదైనా తెచ్చి ఉంటావు. ఏం తెచ్చావు, చూపించు. కుచేలుడు సిగ్గుతో మూటని చూశాడు. శ్రీకృష్ణుడు అన్నాడు, కుచేలా, నేను ఐశ్వర్యవంతుడనని నా కోసం చాలా మంది కానుకలు తీసుకొని ఇస్తుంటారు, నమస్కారాలు చేస్తుంటారు. అవన్నీ తింటాననుకుంటున్నావా? నేను వాటిని తినను. ఎందుకంటే వాళ్ళందరూ ప్రేమతో నేను తినాలి అని తెచ్చినవి కావు. నా ఐశ్వర్యం చూసి తెస్తారు. నేను ఏవి తీసుకుంటానంటే ఒక ఆకు, ఒక పువ్వు, ఒక పండు, కొన్ని నీళ్లు భక్తితో తెస్తే తీసుకుంటాను. కుచేలా, యజ్ఞం, యాగం, పెద్ద పూజలు చేసే వాళ్ళకన్నా నాకు ఎవరంటే ఇష్టం తెలుసా? గురువుగారి మాటకి కట్టుబడేవారంటే ఇష్టం. కుచేలా, నువ్వు తెచ్చింది నాకు ఇవ్వు అని శ్రీకృష్ణుడే మూటని చూసి జాగ్రత్తగా విప్పి అటుకులని దోసెట్లోకి తీసుకొని, కుచేలా, నాకు అటుకులు అంటే ఎంత ఇష్టమో, నా కోసం తెచ్చావని కొన్ని నోట్లో పోసుకున్నారు. 16 భువనాలలో ఉన్న సమస్త జీవరాశుల కడుపు నిండాయి. ఇంకొంచెం అటుకులు తింటుంటే రుక్మిణీదేవి అడ్డుపడి అంది, ఇంకా చాలు, తినకండి. ఒక గుప్పెడు తింటేనే కుచేలుడికి 10 తరాలు తిన్నా తరగని ఐశ్వర్యం, భక్తి, జ్ఞానం, మోక్షం అన్నీ ఇచ్చారు. ఇంకొక పిడికడు తింటే నన్ను మిమ్మల్ని కూడా దాసుల కింద కుచేలుడికి ఇచ్చేస్తారు. శ్రీకృష్ణుడు పెద్దగా నవ్వి మిగిలిన అటుకులని అందరికీ ఇచ్చాడు. కుచేలుడి గత జన్మలలో భగవంతుడి సేవ తప్ప ఏ కోరిక ఉండేది కాదు. అందుకని బ్రహ్మజ్ఞాని అయ్యాడు. కానీ తన భార్య అడిగింది ఐశ్వర్యం కావాలని. అందుకని శ్రీకృష్ణుడి దగ్గరకి వెళ్ళాడు. కానీ ఐశ్వర్యం అడగలేదు. శ్రీకృష్ణ పరమాత్మ కుచేలుడి భార్య కోరిక తీర్చాలి. అందుకని ఆమె కట్టి ఇచ్చిన అటుకులని స్వీకరించి కోరిక తీర్చారు. ఆ రోజు రాత్రి కుచేలుడిని మెత్తటి పరుపుపై పడుకోబెట్టి కాళ్ళు ఒత్తుతూ ఇంకా విశేషాలు ఏమిటో చెప్పు కుచేలా అని శ్రీకృష్ణుడు కబుర్లు చెబుతూ ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం కుచేలుడు వెళ్ళొస్తా అని వెళుతుంటే శ్రీకృష్ణుడి దగ్గరుండి సాగనంపారు. కుచేలుడు అన్నాడు, ఎంత అదృష్టవంతుడని. ఏ పరమాత్మ దర్శనం గురించి అందరూ ఎదురు చూస్తారో ఆయనతో కలిసి కూర్చున్నాను. నా చేతులు పట్టుకున్నాడు. కుచేలా కుచేలా అని నేను తెచ్చిన అటుకులు తిన్నాడు. నా కాళ్ళు కడిగాడు. ఏమి ఆనందం. నా స్నేహితుడిది. ఇంతకన్నా ఏమి కావాలి జీవితానికి అని. అయ్యో, అసలు వచ్చిన పని మర్చిపోయా. సహాయమే అడగలేదు. అయినా నన్ను చూసి ఆయన నాకు సహాయం చేయలేదు. ఓ, నాకు అర్థమైంది ఎందుకు నాకు డబ్బు ఇవ్వలేదు. ఇంత దరిద్రంలో ఉన్నా కాబట్టే నాకు కృష్ణుడు గుర్తున్నాడు. ఒకవేళ నాకు ఐశ్వర్యం వస్తే నేను ఆయన్ని మర్చిపోయి పాడవుతాను అని దరిద్రం ఉంచి ఆయన నా మనసులో ఉండేటట్టుగా వరమిచ్చాడు. ఏమి కృష్ణుడు అని సంతోషపడిపోయాడు. కుచేలుడు తన ఊరు చేరుకుని తన ఇంటి దగ్గరికి వెళ్లేసరికి అక్కడ బ్రహ్మాండమైన భవనం, దాని చుట్టూ ఉద్యానవనాలు, సరోవరాలు, చెట్లు, పండ్లు, పక్షులు, అందులో పనిచేస్తున్న పరిచారకులు, ఎందరో అతిథులు వస్తూ భోజనం చేసి వెళుతున్నారు. ఇక్కడ ఒక పూరి గుడిసె ఉండేది. ఈ భవనమేమిటి, ఈ పరిచారకులెవరు అని ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఆ పరిచారకులు పరుగున వచ్చి కుచేలుడు కాళ్ళు కడిగి ఆహ్వానించారు. ఎవరి ఇల్లు, నన్ను ఎందుకు ఆహ్వానిస్తున్నారు అన్నాడు. వాళ్ళన్నారు, ఇది మీ ఇల్లే. ఈలోపు కుచేలుడి భార్య వచ్చి తన పాదాలకు నమస్కరించి తన చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళుతూ అంది, మీరు శ్రీకృష్ణ పరమాత్మకి ఏమి ఇచ్చారో నాకు తెలియదు, కానీ మన పూరి గుడిసె పోయి భవనం వచ్చింది. అంతా మారిపోయింది. కుచేలుడు చాలా సంతోషించి వారికి ఎంత ఐశ్వర్యం వచ్చినా వారి మనసు మాత్రం శ్రీకృష్ణుడి మీద పెట్టుకొని జీవితం గడిపి చివరిగా జ్ఞానం వలన మోక్షం పొందారు. శ్రీకృష్ణుడు ఉద్దమిడితో అన్నాడు, మనుషులు 2 రకాలుగా ఉంటారు. ఒకరు భగవంతుడిని కోరికలు కోరుతారు. అవి తీరి వారు ఒక స్థాయికి వెళ్ళాక పొందిన దాన్ని ఒక్కొక్కటి పోగొట్టుకుంటారు. ఇది కూడా భగవంతుడి అనుగ్రహమే అని మనిషి అంగీకరించడానికి ఇష్టపడడు. ఎవరైతే ఇలా పడిపోవడం కూడా దైవానుగ్రహమని నమ్ముతాడో వాడు నా అనుగ్రహం పొంది మోక్షం పొందుతాడు. 2వ రకం కోరికలు కోరుకొని ఆ కోరిక తీరాక నన్నే మర్చిపోయి నా మీదకే వస్తారు. ఇలా 2వ రకం గురించి ఒక ఉదాహరణ చెబుతాను, విను. ఒకానొకప్పుడు వృకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వృకాసురుడు నారద మహర్షికి నమస్కరించి అన్నాడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే 3 పరమాత్మ రూపాలు ఉన్నారు అని చెబుతారు కదా.
తపస్సు చేస్తే తొందరగా ప్రత్యక్షమై మనం అడిగే వరాన్ని ఇచ్చేవాడు ఎవరు? నారద మహర్షి అనుకున్నారు, వీడికి బుద్ధి చెప్పాలి అని ఇలా అన్నారు. బ్రహ్మ సృష్టి చేస్తాడు, అంత తొందరగా రాడు. శ్రీమన్నారాయణుడు కోసం చాలా కష్టపడాలి. మోక్షం అడిగే వాళ్ళకి మాత్రమే ప్రత్యక్షమవుతాడు. నీలాంటి వాళ్ళు పిలిస్తే వచ్చే ఆయన బోలాశంకరుడు, పరమేశ్వరుడు. ఆయన గురించి తపస్సు చెయ్యి. ఎక్కడ చేయాలి అని అడిగాడు. కేదారంకి వెళ్ళి తపస్సు చెయ్యి. నృకాసురుడు తపస్సు మొదలుపెట్టాడు. 7వ రోజు అనుకున్నాడు, ఏడి ఇంకా రాడు శంకరుడు అని కోపం వచ్చి వాడి శరీర భాగాలు తానే నరికి అగ్నిలో వేశాడు. చివరికి తల నరకబోతే పరమశివుడు ప్రత్యక్షమై అన్నాడు, ఏం వరం కావాలో కోరుకో. నృకాసురుడు అన్నాడు, నేను ఎవరి తలపై చేయి పెడితే వాడి తల పేలిపోవాలి. పరమేశ్వరుడు తదాస్తు అన్నాడు. నృకాసురుడు అన్నాడు, ఈ వరం పనిచేస్తుందో లేదో అని చూడడానికి నీ తలపై చేయి పెడతా. పరమేశ్వరుడు పారిపోతూ వైకుంఠం వెళ్ళాడు. వైకుంఠంలోంచి శ్రీ మహావిష్ణువు ఒక బ్రహ్మచారిలా బయటకి వచ్చారు. వృకాసురుడిని చూసి అన్నారు, అయ్యో అదేమిటి అలా పరిగెడుతున్నావు? ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. శరీరాన్ని సుఖపెట్టాలి కానీ ఇలా కష్టపెట్టకూడదు. వృకాసురుడు అన్నాడు, పరమశివుడు వరమిచ్చాడు, తల మీద చేయి పెడతా అంటే పారిపోతున్నాడు. బ్రహ్మచారి అన్నాడు, నీకు తెలీదా? పరమశివుడు పవిత్రంగా ఉంటాడు. నువ్వు స్నానం చెయ్యకుండా ముట్టుకుంటా అంటే తల ఇవ్వడు. అందుకని ఇదిగో ఈ నీరుతో కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి పరమశివుడి దగ్గరికి వెళ్ళు. నృకాసురుడు ఆచమనం చేస్తూ తలపై చేయి పెట్టుకుని భస్మమయ్యాడు. శ్రీకృష్ణుడు అన్నారు, భగవంతుడి గురించి తపస్సు చేసి కోరిక కోరుతారు. కోరిక తీరాక వెంటనే మరిచిపోయేది భగవంతుడినే. నా అంతవాడు లేడు, నేనే చేశాను అని అహంకారంతో ఉంటాడు. ఒకానొక సమయంలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారి కుమారుడు పుట్టగానే మరణించాడు. ఆ పిల్లవాణ్ణి తీసుకుని శ్రీకృష్ణుడి రాజద్వారం దగ్గర పడుకోబెట్టి అన్నాడు, నేను పాపం చేయలేదు, ధర్మబద్ధంగా జీవితాన్ని గడిపేవాడిని. అయినా నా కుమారుడు మరణించాడంటే దేశాన్ని ఏలే రాజు దోషం వలన ఇలా జరిగి ఉంటుంది అని ఉగ్రసేన రాజుపై నింద వేసి కొద్దిసేపు ఏడ్చి పిల్లవాడి శవాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత ఇంకొక కుమారుడు పుట్టాడు. ఆ పిల్లవాడు చనిపోయాడు. ఆ పిల్లవాడిని శవాన్ని తీసుకొచ్చి రాజద్వారం దగ్గర పెట్టి ఏడ్చి వెళ్ళిపోయాడు. అలా 8 మంది పిల్లలు జన్మించి మరణించారు. శ్రీకృష్ణుడు అన్నీ చూస్తూ ఏమీ అనలేదు. 9వసారి కూడా ఆ బ్రాహ్మణుడు తన పిల్లవాడి శవాన్ని తెచ్చి రాజు యొక్క అధర్మం వలన ఇలా జరుగుతుంది అనగా ఆ సమయంలో అర్జునుడు అక్కడ ఉండి ఇది విని అన్నాడు, నువ్వు బ్రాహ్మణుడవు, నీ బాధ నాకు అర్థమైంది. నీ 9 మంది కొడుకులు పుట్టగానే మరణించారు. నువ్వు వచ్చి ఇలా ఏడుస్తుంటే నిన్ను పట్టించుకున్న వాళ్ళు లేరు. నిన్ను ఓదార్చి నీకు పుత్రశోకం లేకుండా చేసేవాళ్ళు ఈ నగరంలో లేరా? బ్రాహ్మణుడు అన్నాడు, మాకు ఇక్కడ కృష్ణుడు, బలరాముడు, ఉగ్రసేనరాజు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు ఇలా ఎందరో ఉన్నారు. కానీ ఎవరూ రక్షించలేదు. నువ్వు ఎవరు మాటలు చెబుతున్నావు? అర్జునుడు అన్నాడు, ఎవరు గాంధీవం పట్టుకుని 2 చేతులతో బాణాలు వేసి శత్రువులని చెండాడుతాడో అలాంటి సవ్యసాచి అయిన అర్జునుడని. నేను ఇక్కడే ఉండి నీ కుమారుడి ప్రాణాలు పోకుండా కాపాడుతాను. ఒకవేళ నేను కాపాడలేకపోతే అగ్ని ప్రవేశం చేస్తాను. కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడి భార్య గర్భం దాల్చింది. ప్రసవ సమయానికి అర్జునుడికి కబురు పెట్టారు. అర్జునుడు స్నానం చేసి ఒక ప్రదేశంలో నిలబడి ఆ బ్రాహ్మణుడి భార్య ఉన్న ఇంటి చుట్టూ మంత్రించి బాణాలతో కప్పేశాడు. ఇప్పుడు మృత్యుదేవత ఎక్కడి నుంచి వస్తుందో చూస్తా అని రక్షణ కవచం ఏర్పాటు చేశాడు. కొద్దిసేపటికి పిల్లవాడి ఏడుపు వినబడింది. వెంటనే పిల్లవాడు చనిపోయాడు అని ఏడుపు వినబడుతుంది. అర్జునుడు ఆశ్చర్యపోయి లోపలికి వెళ్ళాడు. పిల్లవాడు మాయమయ్యాడు. ఈసారి శరీరం కూడా లేదు. అర్జునుడు తన యోగశక్తితో యమలోకం వెళ్ళి యమధర్మరాజుతో అన్నాడు, ఇప్పుడు మీరు తెచ్చిన బ్రాహ్మణ కుమారుడు కావాలి, ఇవ్వండి. యమధర్మరాజు అన్నారు, నేను తీసుకురాలేదు. అసలు ఆ పిల్లవాడే కాదు, ఆ బ్రాహ్మణుడి 9 మంది పిల్లల్ని తేలేదు. అర్జునుడు అక్కడి నుంచి అన్ని లోకాలు తిరిగాడు. ఎక్కడా లేరు. తిరిగి భూలోకం వచ్చాడు. బ్రాహ్మణుడు శ్రీకృష్ణుడి మందిరం దగ్గర ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు అన్నాడు, ఇతను అర్జునుడట, గాంధీవమట, అక్షయ బాణ తూనీరాలట, మంత్రాలతో బాణాలు, నా కొడుకుని రక్షిస్తా అన్నాడు. ఇన్ని చేసినా నా పిల్లవాడు మాయమయ్యాడు. నేను పట్టుకొస్తా అని వెళ్ళి ఖాళీ చేతులతో వచ్చాడు. నేను ముందే చెప్పా, ఇక్కడ బలరాముడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు ఉన్నారు. వాళ్ళు చేయలేని పని నువ్వెక్కడ చేస్తావు? ఈ మాటలు విని అర్జునుడు వెంటనే అగ్నిదేవుడికి ప్రార్థించి అగ్నిలో ప్రవేశించబోతుంటే శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి అన్నారు, బావా ఎందుకీ అగ్ని ప్రవేశం? అర్జునుడు అన్నాడు, బావా నా మాట నిలబెట్టుకోలేదు, అందుకని ఇలా అగ్నిలో ప్రవేశిస్తున్నా. శ్రీకృష్ణుడు అన్నారు, అంత పని ఎందుకు చేస్తావు? నాతో రా, నేను చూపిస్తా పిల్లలెక్కడున్నారు అని శ్రీకృష్ణుడి రథంలో బయలుదేరారు. వాళ్ళు 7 సముద్రాలు దాటి
మేరుపర్వతం దాటి వెళుతూ అంతా చీకటి. ఆ సమయంలో గుర్రాలు ఎటుపోవాలో తెలియక ఆగిపోయాయి. అర్జునుడు భయపడి, బావా ఏమిటి చీకటి అన్నాడు. శ్రీకృష్ణుడు అన్నారు, బావా నువ్వు భయపడకు అని తన సుదర్శన చక్రం వదిలారు. ఆ చక్రం వెలుతురు సృష్టించింది. ముందు సుదర్శన చక్రం వెళుతుంది, వెనకాల రథం వెళుతుంది. చాలా దూరం వెళ్ళాక కోటి సూర్యులు ఉన్న కాంతి వచ్చింది. ఎంతో మనశ్శాంతి పొందారు. అక్కడ పాలసముద్రంలో తెల్లటి ఆదిశేషువు నల్లటి వస్త్రాలు కట్టుకున్నారు. ఆ ఆదిశేషువు మీద హాయిగా తన కుడి చేతిని శిరస్సు కింద పెట్టుకుని పడుకున్నారు శ్రీ మహావిష్ణువు. ఆదిలక్ష్మి పాదాలు ఒత్తుతుంది. అలాంటి స్వరూపాన్ని శ్రీకృష్ణార్జునులు దర్శనం చేసి పాదాలకి నమస్కరించారు. చుట్టూ మహర్షులు స్తోత్రం చేస్తున్నారు. వాళ్ళని చూసి శ్రీ మహావిష్ణువు అన్నారు, వచ్చారా నరనారాయణులారా, మీరు నా నుంచే అంశగా భూమండలంలో రాక్షస సంహారం చేయడానికి అవతరించారు. ఈ ఋషులు నా అంశ అయిన మిమ్మల్ని నాతో చూడాలని కోరుకున్నారు. ఈ కోరిక తీర్చాలి. అర్జునుడికి కలిగిన కొంచెం గర్వం అణచాలి. అందుకని 10 మంది బ్రాహ్మణ పిల్లల్ని తీసుకొచ్చాం. ఇదిగో ఇక్కడే ఉన్నారు. ఆ 10 మంది పిల్లలు శ్రీమన్నారాయణుడి పాదాల దగ్గర స్తోత్రం చేస్తూ ఉన్నారు. శ్రీమన్నారాయణుడు అన్నారు, ఈ పిల్లల్ని తీసుకుని వారి తల్లిదండ్రులకి అప్పజెప్పండి. శ్రీకృష్ణుడు అర్జునుడు ఆ 10 మంది పిల్లల్ని తీసుకొని భూలోకంలో ఉన్న బ్రాహ్మణుడికి ఇచ్చారు. ఒకానొక సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి బ్రహ్మాది దేవతలు అందరూ వచ్చారు. శ్రీకృష్ణుడు అన్నారు, ఏమిటి ఇంతమంది దేవతలు ఒకేసారి వచ్చారు? వాళ్ళన్నారు, భగవాన్, రాక్షస సంహారం కోసం మీరు వైకుంఠం నుంచి కృష్ణుడు అనే అవతారం స్వీకరించి ఎంత సులభుడు అయ్యావంటే, గోపకులంలో పుట్టి ఆవులు, దూడలు, గోపబాలురులు, గోపకాంతలు నీ ప్రేమ అనుభవించేటట్టుగా ప్రవర్తించావు. మీరు వచ్చి 125 సంవత్సరాలు అయింది. అందుకని మీరు ఈ అవతారం విడిచిపెట్టి తిరిగి వైకుంఠం రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీకృష్ణుడు అన్నారు, నేను త్వరలోనే ఈ అవతారం ముగించి వస్తాను. శ్రీకృష్ణ పరమాత్మ సంకల్పం చేశారు. యాదవ కులంకి అధికారం ఉండదు కాబట్టి తనతో పాటే నశించిపోవాలి. ఒకరోజు అసితుడు, మిత్రుడు, దుర్వాసుడు, భృగువు, అంగీరసుడు, కశ్యపుడు, వామదేవుడు, అత్రి, వశిష్ఠుడు, నారదులు వంటి ఎందరో మహర్షులు శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం కోసం వచ్చి అన్నారు, నిన్ను సేవించని రోజు ఏది ఉన్నదో ఆ రోజు వ్యర్థమైనట్టే. ఈ సంసారం దాటడానికి ఏది ఆధారమో అవి నీ పాదాలు. కష్టాలు తొలగిపోవడానికి నీ పాదాలు ఆధారం. అటువంటి నీ దివ్య పాదాలు ఈ కళ్ళతో చూడాలని వచ్చాం. పాదాలు చూసి స్తోత్రం చేశారు. నీ నామము, నీ లీలలు, నీ కీర్తి, నీ కథలు ఎక్కడ స్తోత్రం చేయబడుతుందో అక్కడ ఇలాంటి అవతారం ఉంటుందా అని 33 కోట్ల మంది దేవతలు కూర్చుని వింటారు. అలాంటి చోట నీ నామము చెప్పుకున్న వాళ్ళకి పొందనిది ఏముంది? కలియుగానికి నీ నామమే గొప్ప. గోవింద నామము. మళ్ళీ వస్తుందా ఈ అవతారం? ఒక్కసారి నిన్ను చూసి తరించిపోదామని వచ్చాం. శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వు నవ్వి అన్నారు, చెప్పవలసిన మాటలు చెప్పారు. ఇదే లోకం తెలుసుకోవలసింది. నేను మిమ్మల్ని రప్పించడానికి ఒక కారణం ఉంది. నేను సంకల్పం చేసింది జరగడానికి మీరందరూ నది ఒడ్డుకు వెళ్ళి నదీ స్నానం చేయండి. మహర్షులందరూ నదీ స్నానం చేసి అక్కడ కూర్చుని భగవంతుడి కథలు చెప్పుకుంటున్నారు. అక్కడికి యాదవులు నవ్వుకుంటూ వస్తూ మహర్షులని చూశారు. ఒక చిత్రమైన పని చేశారు. సాంబుడికి చీర కట్టి కడుపు ఎత్తుగా పెట్టి మహర్షుల దగ్గరికి తీసుకువచ్చి అన్నారు, మీరు మహర్షులు కదా, మీకు తెలియని విషయం ఉండదు. ఈ స్త్రీ కడుపులో ఆడపిల్ల ఉందా, మగపిల్లవాడు ఉన్నాడా? ఎవరు ఉన్నారో మాకు చెప్పండి. మహర్షులు స్త్రీ వేషంలో ఉన్న సాంబుడిని చూసి అన్నారు, మీకు భగవంతుడి భక్తులంటే పరాచకాల? శ్రీకృష్ణుడు ఉన్న గడ్డ మీద ఇలాంటి పరిహాసం చేయడానికి సిగ్గులేదా? శ్రీకృష్ణ పరమాత్మ బ్రాహ్మణులని సేవించి కాళ్ళు కడిగి ఆ నీరుని తలపై వేసుకుంటారు. అటువంటి కృష్ణుడితో ఉండి మీరు ఇలాంటి పనులు చేస్తారా? ఆడా మగా కాదు, పెద్ద రోకలి ఒకటి పుడుతుంది. ఆ రోకలి వలన మీ యాదవ కులం నాశనం అవుతుంది. యాదవులు భయపడ్డారు. సాంబుడు చీర విప్పగానే ఒక ఇనుప రోకలి కింద పడింది. ఆ రోకలి పట్టుకొని పరుగున శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆ రోకలి ఆయన పాదాల దగ్గర పెట్టి అన్నారు, మేము తెలియక మహర్షులతో పరిహాసం చేశాం. వారు శపించారు. ఈ రోకలి పుట్టింది. ఇప్పుడు ఏం చేయమంటారు? శ్రీకృష్ణుడు అన్నారు, కొన్ని అపశకునాలు కనబడుతున్నాయి. ఇది యదుకుల నాశనం సూచిస్తుంది. మీరందరూ ఈ ఇనుప రోకలి చేత మరణిస్తారు. కాబట్టి సముద్రం ఒడ్డుకి వెళ్ళి అక్కడ పెద్ద శిల ఉంది. ఈ రోకలిని అరగదీసి సముద్రంలో కలపండి. అందరూ వెళ్ళి రోకలిని ఆ శిలకి రాసి అరగదీశారు. అందులోంచి వచ్చిన నల్లటి ద్రవం సముద్రంలో కలిపారు. చివరిగా చిన్న ముక్క అయింది. ఈ ముక్క ఏం చేస్తుందిలే అని దాన్ని సముద్రంలోకి విసిరారు.
ఆ ముక్కని ఒక చేప మింగింది. ఒక బోయవాడు పక్షులు దొరకక చేపలు పట్టుకుందామని సముద్రం దగ్గరికి వచ్చాడు. బోయవాడి వలలో ఈ చేప పడింది. ఇంటికెళ్ళి చేపని కోస్తే దాని కడుపులో చిన్న ఇనుప ముక్క దొరికింది. ఈ ముక్కని తన బాణానికి పెట్టుకున్నాడు. బోయవాడు ఈ బాణం పెట్టుకుని వేటకు వెళ్ళాడు. ఈలోపు అవతార సమాప్తం జరగబోతుంది అన్న విషయం ఉద్దముడు విని శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర వచ్చి అన్నాడు, కృష్ణ, నీతో కలిసి ఆడుకున్నా పాడుకున్నా, అన్నం తిన్నా, నీతో సంతోషంగా గడిపా. ఇలాంటి కృష్ణావతారం అయిపోతుంది అంటే నేను తట్టుకోలేకపోతున్నా. అందుకని నా మనసు శాంతించేటట్టు ఎప్పుడూ నీతో ఉండేటట్టు ఏదైనా ఉపదేశం చేయి. శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, ఇంద్రియాల వలన నీకు ఏది సుఖాన్ని ఇస్తుందో అది మనిషి జన్మ పాడు చేయడానికి ఉంది అని తెలుసుకో. దీని నుంచి నువ్వు దాటాలి అనుకుంటే ఇక్కడి నుంచి బదరికాశ్రమానికి వెళ్ళి భగవంతుడి నామం జపించు. ప్రయత్నపూర్వకంగా మౌనంగా ఉండు. ఇంద్రియాన్ని నిగ్రహించి జపం, తపస్సు, మంత్రం చెప్పడం, నామం చెప్పడం, భగవంతుని మూర్తి ముందు కూర్చోవటం, భగవంతుడిని సేవించడం ఇలా చేస్తూ ఉంటే క్రమంగా నేను ఇంద్రియాలకి లొంగని స్థితిని ఇస్తాను. కలియుగం వచ్చేస్తుంది, బదరికాశ్రమంకి వెళ్ళిపో. ఉద్దముడు బదరికాశ్రమంకి వెళ్ళాడు. శ్రీకృష్ణ పరమాత్మ ముందు బలరాముడు నడుస్తూ శరీరాన్ని వదిలేసి తన చైతన్యాన్ని అనంతంలోకి కలిపాడు. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఒక పొదచాటుకు వెళ్ళి అక్కడ పడుకొని మోకాలిపైన రెండవ కాలిని పెట్టి ఆ పాదాన్ని కదుపుతూ పడుకున్నారు. దూరం నుంచి ఇనుపముళ్ళు బాణాన్ని పెట్టుకున్న బోయవాడు శ్రీకృష్ణుడి కదుపుతున్న పాదాన్ని చూసి జింక చెవిలా కనిపించి బాణాన్ని వేశాడు. శ్రీకృష్ణుడి కాలి బొటన వేలికి తగిలి హా అని అరిచారు. అయ్యో, నేను మనిషిపై బాణం వేశాను అని పరుగున శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి చూస్తే రక్తం దారలా కారుతుంది. బోయవాడు అన్నాడు, అయ్యో, ఎంత పని చేశాను, నీ పాదాన్ని బాణంతో కొట్టాను, నా జన్మకి ఇంకా క్షమాపణ లేదు అని నేలపై పడి ఏడుస్తున్నాడు. శ్రీకృష్ణుడు అన్నారు, నువ్వు నిమిత్తమాత్రుడవి. ఎంతవారైనా ఈ శరీరంతో వచ్చాక ఈ శరీరాన్ని వదిలిపెట్టవలసిందే. నేను కూడా పెద్దల మాట పాటించాల్సిందే. అందుకు బాణం కాలికి తగిలింది. శ్రీకృష్ణుడి రథసారథి ధారకుడు పరుగున వచ్చి అన్నాడు, స్వామి, మీరు శరీరం వదలడం ఏమిటి? శ్రీకృష్ణుడు అన్నారు, అవతార సమాప్తం అవబోతోంది. ఈ గుర్రాలు, రథం మాయమవుతాయి. కొద్ది క్షణాల్లో యాదవులు మరణించబోతున్నారు అని శ్రీకృష్ణ పరమాత్మ వైకుంఠం చేరారు. అకారణంగా ఆడుకుంటున్న యాదవులు రెండుగా విభజన జరిగి యుద్ధం చేసుకుని ఒకరినొకరు చంపుకుంటారు. చివరిగా ఉన్నవారు ఆ రోకలిని అరగదీసినప్పుడు వచ్చిన ద్రవంలోని సన్నటి ఇనుప రేణువులు ఒకరిపై ఒకరు వేసుకొని మరణించారు. యాదవ కులం నాశనమైంది. బలరాముడి భార్యలు, శ్రీకృష్ణుడి కొంతమంది భార్యలు చితిలోకి ప్రవేశించారు. మిగిలిన కొంతమంది భార్యలని ఇంద్రప్రస్థకి తీసుకెళదామని అర్జునుడు గాంధీవంతో తీసుకెళ్లబోతుంటే గోపబాలురుల చేతిలో అర్జునుడు ఓడిపోయాడు. శుకమహర్షి పరీక్షిత్తు అన్నాడు, ఓ మహారాజా, నేను చెప్పిన ఈ శ్రీకృష్ణ కథ ముల్లోకాలకు శుభదాయకమైనది. భక్తితో ఆస్వాదించి పుణ్యాత్ములు ఈ లోకంలో సుఖాలను పొందుతారు. వారి పాపాలు తొలగిపోతాయి. చివరికి మోక్షం పొందుతారు. ఈ విధంగా శుకమహర్షి పరీక్షిత్ మహారాజు మనసు సంతోషపరిచాడు అని సూతుడు శౌనకాది మహర్షులకి చెప్పారు. వారందరూ సంతోషించారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.